వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది కామములో కన్యమరియ గర్భమునందు బాలునిగా జన్మించెను దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్యమరియ గర్భమునందు బాలునిగా జన్మించెను క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది శుభవార్త మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని యేసు జన్మించెను మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను రారండో వేడుక చేద్దాం కలిసి రారండో పండుగ చేద్దాం రారండో వేడుక చేద్దాం
పండుగ తెచ్చింది, వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. గురువార పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. గురువార పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మా పెద్ద పిల్లండి, మరి ఇక్కడ పిల్లలు చూసారా, వెళ్ళిపోయారు అందరూ. మరి చక్కగా మన గ్రామంలో ఉన్న పిల్లలు కూడా చక్కగా ఆ రీతిగా నేర్చుకుని ఒక జ్ఞానయుక్తమైనటువంటి మార్గంలో నడవాలని మా ఆశ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కగా మరి చిన్నతనము నుండి ఇటువంటి చిన్న చిన్న మంచి విషయాలు మనం చేయడం, మరి పిల్లలు నేర్చుకోవటం ద్వారా వారు ఉన్నతమైన ప్రగతి పదంలో ప్రయాణించడానికి వీలు పడుతూ ఉంది. కనుక తల్లిదండ్రులు కూడా మంచి విషయాల్లో మనం ఏం చేయాలి, ప్రోత్సహించాలి. పిల్లల్ని ఏం చేయాలండి, పిల్లల్ని ప్రోత్సహించాలి. అప్పుడు వారు చక్కటి మరి మార్గంలో వారు ఎదిగి మరి గొప్పవారు అవుతారని మరి మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మన అందరూ కూడా లేచి నిలబడదామండి. మరి దైవజనులు మన మధ్యలో ఉన్నారు కనుక మనమందరూ కూడా లేచి నిలబడి రక్షకుడు ఉదయించినాడట అనే పాట పాడి మరి దేవునామాన్ని మనం గణపరుద్దామండి. క్యాండిల్స్ వస్తాయి మీ మధ్యలోనికి, మరి వాటిని వెలిగించుకుని మనం అందరం కూడా రక్షకుడు ఉదయించినాడటని ఆయన నామాన్ని గణపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుడు దయించినాడట, రక్షకుడు దయించినాడు. రారే గొల్లా బోయులారా, రక్షకుడు దయించినాడు. రారే గొల్లా బోయులారా, రక్షణమున పోయి మాన నిరీక్షణ ఫలముగా రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ, రక్షకుడు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు
మన కొరకు పరమా రక్షకుడు దయచేసినాడట. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. వెరీ వెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ప్రభునాతో లోయలోన బాసిలో వచ్చబడినా పూల తొట్టెలోన వస్త్రముతో చుట్టబడిన శిశువును కనుగొందు గాని శీఘ్రమగను దోవా తెలిపే రక్షకుడు దయచేసినాడట. మన కొరకు పరమా రక్షకుడు దయచేసినాడట. అనుమతించే కడకు క్రీస్తుని అందరికి తెలిపినాడు. రక్షకుడు దయచేసినాడట. మన కొరకు పరమా రక్షకుడు దయచేసినాడట. క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్. వెరీ మెరీ క్రిస్మస్. మంచిదండి, అందరూ ఆపేసేయండి, బట్టల మీద పాడేసుకోకండి. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవజనులు పాస్టర్ గారు మరి పార్వతీపురంలో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు వారు ప్రార్థన చేస్తారు. మైక్ ఇవ్వండి, ఆయనకి ఇవ్వండి. దేవునికి స్తోత్రములు. మరి ఒక ఈ నెలలో మనకి క్రిస్మస్ పండుగని, చిన్ని క్రిస్మస్ అని, చిన్ని క్రిస్మస్ అని అనేక రకాలుగా మనం ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ పండుగను జరుపుకునే సమయంలో దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇదివరకైతే మనం పెద్దల నాట్లో అయితే మరొక పండుగ చేసేవాళ్ళం. ఇప్పుడైతే మన పండగ ఇది గొప్ప పండగ. ఈ పండుగని మనం చక్కగా జరుపుకోవాలని, నూతన వస్త్రములతో మనం దేవుణ్ణి ఘనపరచాలని ఈ పండుగ జరుపుకుంటున్నాం. దేవుని స్తోత్రములు. ప్రార్థన చేద్దామండి. ప్రార్థన. దయగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. రాజులకు రాజువైన మహాదేవుడా, మహాగణుడా, చూస్తున్న దేవా నీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి నాయన. వారి వారి కుటుంబాలని దీవించండి. వారి వారి బిడ్డలను నాయన, వారు చేస్తున్న పని పాటల యందు, వ్యాపారముల యందు, ఉద్యోగముల యందు, సమస్త కారణముల యందు వారికి మీరు తోడుగా ఉండి ఆశీర్వాదము, దీవెన, దైశ్యమని మరి సహోదరులు నాయన చాలా దూరం నుంచి, హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఉన్నారు నాయన. ఇంకా ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారు నాయన. వారు చావుకులను మీరు ఆశీర్వదించండి. వారికి మీరే తోడుగా ఉండి చక్కని వర్తమానము మాకు వినిపించినట్లుగాను, మేము విని సంతోషించినట్లుగా నీ కృప కూడి వచ్చిన వారికి, చావుకులకి అందరికీ కూడా తగిన సహాయం మీరు ఇమ్మని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. హల్లెలూయా.
వెరీ గుడ్. మీ పేరు? మరి ప్రేమానందం పాస్టర్ గారికి ప్రార్థన చేసి సహకరించిన మరి ప్రేమానందం పాస్టర్ గారికి క్రిస్మస్ పండుగ ప్రత్యేకంగా అందరూ అందరూ దయచేసి కూర్చుందామండి. మరి చాలా సంతోషం. మరి పాస్టర్ గారు చాలా ఎర్లీగా వచ్చారు మీటింగ్కి. కూర్చోండి అమ్మ, సర్దుకుని కూర్చోండి, ఖాళీ రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఇటు వచ్చండి యెహోషువ గారు, ఇలా కూర్చోండి, కుర్చీలో వస్తుంది. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. యేసయ్య మన కొరకు లోకం జన్మించటమే, మన కొరకు లోకానికి రావటమే గొప్ప సంతోషకరమైన శుభసరుణం. ఎందుకనంటే ఆయన జన్మించిన పిల్లలు ఆ శుభ తరుణములోనే మరి దూత ఈ లోకానికి అందించిన వర్తమానం ఏంటనంటే, మీరు భయపడొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. భయపడొద్దు. ఎందుకంటే మానవుడు రకరకాల భయముల చేత, ఆందోళన చేత మరి మనిషి కుమిలిపోతున్నప్పుడు మనల్ని విడిపించడానికి, మనల్ని నడిపించడానికి, మనం స్థిరపరచడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుని బట్టి మన కొరకు వచ్చిన యేసయ్యను బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా యేసయ్య నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. క్రిస్మస్ పిల్లరా, ఉసూరు మాట మనం ఉండకూడదండి. ఏమండి పిల్లరా, ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా మన ప్రభునందు మనము ఆనందించాలి. ప్రియమైన దేని బిడ్డలారా, మరి యేసయ్య తొట్టులో పడి ఉన్నటువంటి శిశువును చూసి వారు ఏమయ్యారంటే అత్యానంద భరితులై సంతోషించు మరి దేవుణ్ణి గణపరిచారంట, ఆరాధించారట. పిల్లరా, బాధ లేని మనుషుడు, కష్టాలు లేని మనుషుడు పిల్లరా ఈ లోకంలో ఎవరూ లేరు. కానీ వీటన్నిటికీ మనకి పిల్లరా ఆధారమైన పిల్లరా, వాటిని విడిపించగలిగిన, వాటి నుండి తప్పించగలిగిన యేసయ్య మనకున్నాడు. అందుని బట్టి మనం ఆనందించాలి. హల్లెలూయా. మన కొరకి లోకానికి వచ్చాడు ఆయన, మన కొరకే లోకానికి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు. మనం ఎవ్వరముకు నశించిపోకూడదని, ఎవరు మన నిత్య నరకానికి వెళ్ళకూడదని, మనం అందరూ కూడా నిత్య రాజ్యంలో ఉండాలని ఈ లోకానికి యేసు ప్రభువులు వారు వచ్చారు. మరి పిల్లరా, అందుచేతనే ఈ రోజున సర్వలోకము పిల్లరా, భాష, జాతి, కుల, మత భేదాలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా మరి నెలంతా కూడా మారు మోగుతున్నటువంటి పండుగ క్రీస్తు జన్మ దిన పండుగ. పిల్లల క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లరా. సమయంలో మరి ఈరోజు క్రిస్మస్ మరి వర్తమానం అందించడానికి మరి దేవుని సేవకులు మరి జార్జ్ ముల్లరయ్య గారు, మరి డాక్టర్ ఎస్ జార్జ్ ముల్లరయ్య గారు మన మధ్యలో ఉండడం ఆశీర్వాదకరం. మరి ప్రతి సంవత్సరం మన పరిచర్యలో మరి వారు పాల్గొంటూ మరి ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా మనకి మరి అవకాశం ఇస్తూ మరి ఏదో ఒక చోట దేవుని వాక్య పరిచర్య చేసి మరి ఆ ప్రాంతం కొరకు, ఆ సంఘము కొరకు, మరి అక్కడ ఉన్నటువంటి కుటుంబాల కొరకు ప్రార్థన చేసి వెళుతున్న దైవజనులు మరి మన మధ్యలో ఉండడం ఆశీర్వాదకరం. మరి ఈ సంవత్సరం కూడా మన మధ్యలో ఉండాలని ఆహ్వానించినప్పుడు మరి ఎందుకనంటే ఫ్యామిలీస్, ఇంకా కుటుంబాలు, ఇంకా అన్నీ కూడా ఈ నెలలో వారు కలుసుకునే టైం అన్నమాట. ఏదో పిల్లరా మరి అంత బిజీలో ఉన్నప్పటికీ కూడా మరి మన మధ్యలోనికి వారు అపాయింట్మెంట్ ఇచ్చి మన మధ్యలోకి రావటం మరి సంతోషకరం. వారికి ఈ పరిచర్య తరపున, ఇక్కడ ఉన్న సంఘం తరపున, గ్రామం ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మరి మాతో పాటు మరి ఎంతో మరి హైదరాబాద్ నుండి చెప్పాను, హైదరాబాద్ నుంచి మన కొరకి, ప్రాంతం కొరకు ఈ రాత్రి వర్తమానం అందించడానికి వారు ప్రయాణం చేసి వచ్చారు. రాత్రి అంతా ప్రయాణంలో ఉన్నారు. మరి ఈరోజు రాత్రి అంతా వాక్యం చెప్పి ప్రయాణం చేసి వెళ్తారు. ఇదంతా దేని కొరకనంటే దేవుని వాక్కును ప్రకటించి రావటం కొరకు, ప్రియులరా ఆయన గురించి చెప్పటం కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వారు మన మధ్యలోకి రావటం మనకి ఎంతో ఆశీర్వాదకరం. మరి ఈ మంచి సమయాన్ని బట్టి మరి దేవుని స్తుతిస్తూ మరి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాం.
పిల్లరా వారు వచ్చి దేవుని వాక్యం అందిస్తారు. మన చప్పట్లు కొట్టి వారిని ప్రేమతో మనము ఆహ్వానిద్దాం. అందరూ కూడా సంతోషంగా. హల్లెలూయా. ఆశతో రండి, ఆసక్తితో వినండి, ఆత్మీయ మేలులు పొందండి. ప్రవక్తిని దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ప్రవక్తిని కీర్తిశేషులు మరియమ్మ గారు స్థాపించిన ది గ్రేస్ మినిస్ట్రీస్ కృపా సన్నిధి చర్చ్ కృపా సన్నిధి చర్చ్ చిన్న ఇంతేరు ప్రాంతపు విశ్వాసులందరికీ మరియు నన్ను ప్రేమతో ఆహ్వానించిన బిషప్ టి పీటర్ గారికి మరియు రెవరెండ్ టి ఆనంద్ కుమార్ గారికి నా తరపున, నా కుటుంబం తరపున, మా సంఘం తరపున, జేసీజీఎంఐ సంఘం తరపున ఈ యొక్క సాయంకాల సమయం ముందు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు నా గురించి మంచి మాటలు చెప్పిన ఆనంద్ కుమార్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఒక క్రిస్మస్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా యేసుక్రీస్తు ప్రభువా, మా స్వామి, మా నాయన, మీ యొక్క మహాకృపను బట్టి, మీ కన్న వాత్సల్యతను బట్టి గతించిన సంవత్సరము 24వ సంవత్సరం నుండి 25వ సంవత్సరపు ఈ క్రిస్మస్ మాసంలోనికి మమ్మల్ని అందరినీ కూడా మీ దేగల లెక్కల నీడ నడిపించిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. మేమేమై ఉన్నామో అది కేవలము మీకు ఉచితమైన కృపని గుర్తెరిగి జీవించినట్లు మీకు సహాయతను, మీ కృపను అనుగ్రహించండి. ఈ యొక్క ప్రాంతములన్నిటిలోనూ మీ యొక్క దీనదాసులు ఏర్పాటు చేసుకొని పీటర్ గారిని, ఆనంద్ కుమార్ గారిని, వారి కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేసుకొని ఏ ప్రాంతములకు రక్షణ సువార్తను, యేసును గూర్చిన వార్తను ప్రచురించడానికి మీరు వారికి ఇచ్చిన గొప్ప ఆ విజన్ బట్టి మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. వారి చేత నడిపించబడుచున్న అనాథ శరణాలయపు పనులన్నింటిని బట్టి కూడా మీకు వందనములు, స్తోత్రం తండ్రి. ఈ ప్రాంతంలన్నింటిలో వారిని మరీ ఎక్కువగా విరువుగా వాడుకొని మీ నామ మహిమార్థమై మీ కొరకు గొప్ప కార్యములు చేయవారుగా వారిని ఆయుధపరిచి నడిపించి బలపరచమని మనం చేస్తున్నదండి. వారికి మీరు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఆ అభిషేకాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. గొప్ప దేవుడా మీకు వందనాలు తండ్రి. చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్క బిడ్డను పేరు పేరు చొప్పున మీరు చూసి దీవించి ఆశీర్వదించి మీ వాక్య పెరుగులో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరచమని, సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మా అందరి హృదయములకు, తలంపులకు మీరు ఇచ్చి నడిపించి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరూ ఆమెన్ అని చెప్పండి. నేను హ్యాపీ క్రిస్మస్ అని చెప్తాను, మీరు మెర్రీ క్రిస్మస్ అని చెప్పండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. ప్రపంచంలోనే యేసు జన్మం ఒక గొప్ప విషయం. యేసుకు పుట్టుక వలన ఈ ప్రపంచానికి మరియు లోకానికి, పరలోకానికి ఒక సంబంధము ఏర్పడింది. అర్థమవుతుందండి? యేసు పుట్టడం వలన మనం క్రిస్మస్ ఆరాధించుకుంటాం. క్రిస్మస్ అంటే యేసు పుట్టడం వలన ఈ ప్రపంచానికి, పరలోకానికి ఒక సంబంధము ఏర్పడింది. అది ఎటువంటి సంబంధం అంటే అది కేవలము రక్త సంబంధం. అర్థమవుతుందండి? కేవలం దేవునికి మానవునికి ఏర్పడిన రక్త సంబంధము. హల్లెలూయా. మరియ గర్భమును పుట్టిన యేసు కృపతో ఇవ్వబడింది గర్భం. యేసు ద్వారానే సర్వమానవాడికి రక్షణ దొరికింది. యేసు ఈ లోకంలో రావడాన్ని బట్టి నిత్యత్వం కొరకైన వెతుకులాట ఆపబడింది. అంటే అందరూ నిత్యత్వం కొరకు, మనం నిత్య జీవానికి ఏం చేయాలన్న ఆ భావన అనేకులకు ఉండటాన్ని బట్టి యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చినాడో ఆ యొక్క వెతుకులాట అనేది ఆపబడింది. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా పరలోకానికి మనకి ఒక సంబంధం ఏర్పడినట్లు దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. తర్వాత నిరీక్షణ, మరి ఎప్పుడైతే నిరీక్షణ కలిగి జీవిస్తామో ఆ నిరీక్షణ మనకి ప్రత్యక్షమైంది. అది కేవలం యేసులో మాత్రమే శాశ్వత నిరీక్షణగా పరిగణింపబడుతుంది. ఎందుకంటే కేవలం యేసు ద్వారానే, యేసు నమ్మిన వారందరికీ ఉచితంగా ఆయన నీతిమంతులుగా చేసినారు. కేవలం యేసు ద్వారానే మనకి రక్షణ ఉందని మనం అందరం కూడా గుర్తించాలి. ఎందుకంటే అదృశ్య రూపమైన దేవుడు, కంటికి కనబడని దేవుడు. అంటే విశ్వాసం అంటే ఏంటంటే
విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఇప్పుడు మనం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి చేరి ఆయన నామం బట్టి ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటానని చెప్పిన దేవుడు ఈ మధ్యలో ఈ సమయంలో మనతో మనందరితో కూడా మన మధ్యలో ఉన్నాడని మనం అందరం కూడా దేవునికి వందన స్తుతులు చెల్లించబద్దలు మనం అందరూ కూడా యేసయ్యకి ఒకసారి హల్లెలూయా చెప్దామా? ఎందుకంటే అదృశ్య రూపంలో ఉండే దేవుడు కనబడేవానిగా మారి దేవుడు యేసు ద్వారా మన ముందర ప్రత్యక్షమైనట్లు దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. సుమారు బిఫోర్ క్రైస్ట్ అంటే యేసు క్రీస్తు పుట్టక ముందు 743లో దేవుడు ఆహాజు అనే ఒక రాజుకు ఒక దర్శనం ఇచ్చినాడు. అది యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో, మీరు బైబిల్ తీయడానికి మీకు టైం సరిపోదు కాబట్టి నేను చెప్పేస్తానండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం ఉంటుంది. ఏముందంటే, కన్యక గర్భవతి కుమారుని కొనను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. చూసినట్లయితే దేవుడే కుమారునిగా యేసుగా ఈ లోకానికి పరిశుద్ధాత్మ ద్వారా మరియ ద్వారా ఈ లోకానికి వచ్చినట్లు మనకి దేవుని వాక్యం మనకి చాలా బట్టవేలు చేసింది. అదేవిధంగా యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడను. ఈ ప్రవచనం యెషయా ద్వారా ప్రవచింపబడిన ఈ ప్రవచన నెరవేర్పు జరిగింది. ఇది ఆదికాండము 21వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఈ విషయం ఒకసారి చూద్దండి. ఆదికాండము 21వ అధ్యాయం 3వ వచనము. బైబిల్ ఉన్నవారు తెరవాలని కోరుకున్నాను. ఆదికాండము 21:3 అది వాగ్దాన నెరవేర్పుగా. ఇస్సాకు అని పేరు పెట్టిన అప్పుడు అబ్రహాము వాగ్దాన విశ్వాసంతో వచ్చిన ఒక వాగ్దానము కుమారుడికి, విశ్వాసంతో పుట్టిన కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టినాడు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ప్రవచనము ద్వారా నెరవేర్చబడిన ఇక మరియ గర్భను పుట్టిన క్రీస్తుకు యేసుకి ఏమని పెట్టారండి? పుట్టిన బిడ్డకి ఏమని పెట్టారు? యేసు క్రీస్తు అని పేరు పెట్టారు. చూసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఇది దేవుని జ్ఞానమును శోధించుట మనము అసాధ్యం కాబట్టి దేవుడి ఈ యొక్క మర్మాన్ని మనలో పెట్టినాడు. అబ్రహాముని మనకి మానవుల్లో అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాము ద్వారా నిబంధనను స్థిరపరిచినాడు. ఆ నిబంధన ద్వారా యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయి దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చి ఆ వాగ్దాన ఫలాన్ని కేవలం యేసును నమ్మిన వారందరికీ ఉచితంగా ఇచ్చినట్లు మనము చూడగలము. అదేవిధంగా యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే దేవుడు మనకు తండ్రిగా ఉంటున్నాడు, దేవుడు మనకి విమోచనగా ఉంటున్నాడు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే ఎక్కడ ఏం రాయబడిందంటే మేము జిగటమన్ను గలవారము, నీవు కుమారివి. అంటే జిగటమన్నుగా అంటే దేవుడు మన ఆదామ వాళ్ళు దీంతో చేసినండి జిగటమన్నుతో రూపమును ఏర్పాటు వారికి వాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మనమందరం కూడా జిగటమన్ను గలవారము, ఆయన కుమ్మరి దేవుడు మనల్ని ఏర్పాటు చేసినాడు. కనుక మనం ఎప్పుడు కూడా కేవలము మనలను ఆయన స్వరూపాన్ని తర్వాత ఆయన జీవాన్ని మనకిచ్చాడు కాబట్టి కేవలము యేసు క్రీస్తునందే మనము ఆరాధింపబద్దులమే ఉన్నాము. ఇక్కడ చేరిన అందరూ కూడా మీరందరూ వచ్చారంటే అది దేవుడు అనాది సంకల్పం మంది ఏర్పాటు చేసి ఉన్నాడు కాబట్టి మీరు ఈ సమయంలో వచ్చి మీరు యేసుక్రీస్తుని గురించిన విషయాల్లో మరి ఎక్కువ జ్ఞానాన్ని పొందడానికి దేవుడు మీకు కృపను అనుగ్రహించినాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే మనల్ని ఏ విధంగా దేవుడు పరిగణిస్తున్నాడంటే మనం ఆయన కుమార్తెలమునై ఉన్నందున మనం నాయన తండ్రి అని మొర్రపెట్టు ఆ కుమారుని ఆత్మను మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన వచ్చి ఆయన సెలవులో తన కార్యాన్ని ముగించిన తర్వాత బాలుడిగా వచ్చిన తర్వాత సెలవులో తన కార్యాన్ని ముగించిన తర్వాత యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఉంటుంది, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపుతాను, ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అంటే ఇప్పుడు పాత నిబంధన కాలంలో చూసినట్లయితే దేవుడు ఎక్కడో పరలోకములు ఉండేవాడు, మనం చేతులెత్తి కొండల తట్టున మనం చేతులెత్తి ప్రార్థన చేసేవాళ్ళము, దేవా మాకు సహాయం చేయని. కానీ అదే దేవుడు యేసుక్రీస్తు సెలవు కుమారునిగా ఈ లోకానికి వచ్చి ఆయన సెలవులో తన పనిని ముగించి ఎప్పుడైతే సమాప్తమైందని చెప్పినాడో ఆయన ఆత్మను ఈ లోకానికి పంపించాడు. ఇప్పుడు ఆత్మ కలిగిన వారంగా అప్పుడు ఆత్మ ఎక్కడ ఉంటాడంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన ఆత్మ రూపంలో ఉన్నాడు. కనుక మరి అందరం కూడా ఏం చెప్పాలంటే నాలో ఉన్నవాడు చెప్పండి, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే
గొప్పవాడు. ఎందుకంటే దేవునికి మనందరం కూడా కుమారులు కుమార్తెలేమో కాబట్టి మనం ఒక తల్లిదండ్రులకు వారి బిడ్డలు ఏం చేస్తారంటే ఏమడిగినప్పుడు కూడా వాళ్ళు ఇస్తారు. కనుక మనము కూడా మనకి ఏ అవసరం ఉన్నప్పుడు ఏదైనప్పుడు కూడా మనం నమ్మకంతో విశ్వాసంతో దేవుని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితంలో అన్ని విషయాలు కూడా మనకి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దామండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 11-12 వచనాలు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనిట మీరు చూచెదరు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టినాడు. ఈ కార్యం జరిగి సుమారు 2025 సంవత్సరాలు అయిందండి. ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి వచ్చి 2025 సంవత్సరాలు వచ్చింది. ఇంకనూ యేసుక్రీస్తుని బాలునిగానే మనము ఆరాధిస్తున్నామా, లేకపోతే మన హృదయాల్లో మన శరీరంలో ఉన్న దేవుడు ఆయన ఆత్మరూపంలో ఎదుగుతున్నాడా లేదా మనం పరీక్ష చేసుకుందాము. ఎందుకంటే యేసు జన్మము మనకును దేవునికి గల సంబంధము మరియు మన పట్ల దేవునికి ఉన్న 3 శాశ్వత నిజాలను బయటకు చెప్తుంది. ఆ శాశ్వత నిజాలు ఏంటని చూసినట్లయితే దేవుడు నమ్మకమైన వాడు, దేవుడు ప్రేమమయుడు, దేవుడు రక్షించేవాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ సాల్వేషన్. ఈ 3 విషయాల మీద నేను కొన్ని నిమిషంలో చెప్పి నేను ముందుకు వెళ్తానండి. మొదటిగా చూసినట్లయితే గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, దేవుడు నమ్మదగిన వాడు. విలాపవాక్యములు 3వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే, విలాపవాక్యములు 3వ అధ్యాయము 23వ వచనంలో మీరు చూసినట్లయితే, అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వెంతైనా నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన దేవుడుగా ఆయన మన దేవుడు ఉన్నట్లు మనం గమనించాలి. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనంలో మరియు 8వ అధ్యాయం 9వ వచనంలో ఆయన దేవుడు నిబంధనను స్థిరపరిచేవాడు. తర్వాత 1000 తరముల వరకు కృప చూపే దేవుడు, నమ్మదగిన దేవుడు, సమృద్ధి అయిన ఆహారము దయచేవాడు, నీలో ఏ లోపము కూడా చూడనటువంటి దేవుడు. ఎందుకంటే కేవలము మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసుని నమ్ముకొనడం ద్వారా ఆయన మనలో మీలో ఏ పాపాన్ని కూడా ఆయన చూడలేదు. ఎందుకంటే మనందరి పాపములను ఆయన నిశ్చయంగా యేసు మన రోగములను, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఉంటుంది, నిశ్చయంగా యేసు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, యేసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, యేసు మన దరిద్రమును లేమిని తీసివేశాను. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్దామండి. మొదటి రాజులు 8వ అధ్యాయం 56వ వచనంలో కూడా మోసెస్ ద్వారా ఏ వాగ్దానము కూడా, మోసెస్తో చెప్పిన ఏ వాగ్దానము కూడా తప్పిపోలేదు. మోషేతో అన్నాడు, నేను నిన్ను ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను చెప్పినప్పుడు మోషే విధేయుడై మండుచున్న పొద దగ్గర విధేయుడై జీవించాడు. విధేయుడై జీవించినప్పుడు అతని ద్వారా దేవుడు అనేక అద్భుతాలు సూచక క్రియలు చేసేవాడు. మన దేవుడు నమ్మదగినవాడు అంటే ఆయన అరణ్య మార్గములో మోషేను ఏర్పాటు చేసుకొని అరణ్య మార్గంలో ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన దేవుడు. సుమారు 20 లక్షల మంది, 6 లక్షల మంది వీరులు, తర్వాత మిగతా పిల్లలు, మొత్తం స్త్రీలందరూ కలుసుకుంటే మొత్తము సుమారు 20 లక్షల మందిని ఆ ఎడారి మార్గంలో, ఆ అరణ్య మార్గంలో, ఆ ఎడారిలో వాళ్ళని నడిపించి తీసుకొచ్చిన దేవుడు. చూసినట్లయితే ఏ విధంగా 10 తెగుళ్ళు పంపించి ఫరో రాజుకి బుద్ధి చెప్పినాడు, 10 అద్భుతాలు జరిగించినాడు. ఆ 10 అద్భుతాల తర్వాత బయలుదేరి వచ్చినప్పుడు ఆఖరి అద్భుతంగా పస్కా బలికి సాదృశ్యంగా ఫరో అంటే ఐగుప్తు దేశంలో ఉన్న తొలిచూలందరూ కూడా చనిపోయినారు. కానీ ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగంలో వారు పశువును వధించి ఆ యొక్క రక్తాన్ని ద్వారబంధాలకి రాసుకోవడాన్ని బట్టి ఇశ్రాయేలు జనాంగంలో ఉన్న ఏ ఒక్కరు కూడా చనిపోలేదు. ఆ యొక్క రక్తానికి సాదృశ్యంగా యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు సెలవులో ఆయన మరణించినాడు. కనుక ఆయన చెప్తాడు, ఏది యోహాను సువార్తలో ఆయన చెప్తాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిరంతరము జీవించును. ఈ కార్యములన్నీ చేయటానికి యేసుక్రీస్తు బాలునిగా వచ్చినాడు. ఇంకా యేసుక్రీస్తును బాలునిగానే ఆరాధిస్తున్నామా? సంవత్సరములు జరుగుచుండగా మీ కార్యాలని నూతనపరచమంటున్నాడు. ఏ విధంగా దేవుని అర్థం చేసుకున్నాము? ఇంకా బాలుడిగా చిన్నపిల్లడిగా వేసి ఉయ్యాల్లో ఊపుతున్నామా, లేకపోతే మీ హృదయాల్లో ఆయన ఇంకా ఎదిగాడా లేదా అనేది మనల్ని మనము పరీక్ష చేసుకోవాలని దేవుని యొక్క సంకల్పము. చూసినట్లయితే అదే
అదేవిధంగా అక్కడ మోషేస్ని ఏర్పాటు చేసుకుని అనేక అద్భుతాలు చేసినాడు. ఆ తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినాడు. వారు వేసుకున్న అరణ్య మార్గంలో వాళ్ళకి మన్నాను ఆహారంగా ఇచ్చినాడు. వాళ్ళకి మాంసం కావాలంటే మాంసాన్ని ఆహారంగా ఇచ్చినాడు. తర్వాత పగలు మేఘస్తంభాన్ని ఇచ్చినాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా ఆ యొక్క సుమారు 40 సంవత్సరాల వరకు వాళ్ళ బట్టలు చిరిగిపోలేదు, వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు. ఇటువంటి గొప్ప అద్భుతాలు చేసిన దేవుడిని, ఆ దేవుడు కుమారునిగా ఈ లోకానికి మనకు వచ్చినాడు. వచ్చి మనందరి హృదయాల్లో నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు. చూసినట్లయితే 1 కొరింథీ 1:9 మనం చూసినట్లయితే తన కుమారుని సహవాసమునకు మనలో నడిపించిన దేవుడు నమ్మదగినవాడు. గనుక ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్న మనం ఎంతో కూడా ధన్యులం. క్రీస్తుగా కుమారునిగా ఈ లోకానికి ఆయన వచ్చినాడు. కుమారునిగా వచ్చి నీలో నాలో నివసించాలని ఈ యొక్క గొప్ప కార్యాన్ని, గొప్ప ప్రణాళికను మన మధ్యలో ఆయన చేసినాడు. తర్వాత ఇర్మియా గ్రంథము 29:11 చూసినట్లయితే దేవుడు మన పట్ల సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాయి. ఒకసారి చదువుదామండి. ఇర్మియా గ్రంథము 29:11. నేను ఎరుగుదును, రాబో కాలమందు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మన పట్ల ఇటువంటి గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. యెషయా ప్రవక్త ద్వారా చెప్పినాడు, తర్వాత ఇర్మియా ప్రవక్త కూడా చెప్పినాడు. చూసినట్లయితే మొదటిగా మనం ఏం చూస్తున్నాం, దేవుడు నమ్మదగిన వాడనే విషయాన్ని ఇంతవరకు మనం తెలుసుకున్నాము. ఇంకా మనము మీకు చెప్పిన విధంగా మొదటిగా గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్నెస్, తర్వాత గాడ్స్ లవ్, దేవుడు ప్రేమ ఉన్నాడు. మీకు ప్రేమ ఉన్నాడు అనే విషయాన్ని చూసినట్లయితే మన వ్యక్తిగతంగా ఇంకా లోతుకు వెళ్ళినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 చూసినట్లయితే దేవుడు ఇక్కడ కూడిన మనందరినీ కూడా, మనందరినీ కూడా ముందుగా మనను తన కోసము నిర్ణయించుకున్నాడు. ఎలా నిర్ణయించుకున్నాడు అంటే, జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. క్రీస్తు బర్త్డే కోసం మీరు వచ్చినారు, క్రిస్మస్ అని మీరు వచ్చినారు, కానీ ఆయన అనాది సంకల్పం అంతే మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఇది నేను చెప్తున్నానని నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. ఆ వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 చాలా క్లియర్గా వ్రాయబడింది. ముందుగా మనలను తన కోసం నిర్ణయించుకున్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే మనలను పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మన పరిశుద్ధులము నిర్దోషులము ఎలాగయ్యామంటే కేవలం యేసు క్రీస్తునందలి విశ్వాసం ద్వారా. ఆయన నీతిమంతుడు. ఆయన మనలందరినీ కూడా ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి తీసివేసి మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేశాడు. కాబట్టి మనం ఆయన నమ్ముతున్నాం. కాబట్టి నమ్మిన ప్రతి ఒక్కరు కేవలం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా అయ్యారని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక దేవుడు ఏం చెప్తున్నాడు చూస్తుంటే, అదేవిధంగా పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:28 ఏం చెప్తున్నాడంటే, గనుక ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన మన దేవుడు ఇచ్చాడు కాబట్టి గనుక అపవాదికి చోటు ఇవ్వకండి. అపవాదికి చోటు ఇవ్వద్దు. తర్వాత పంచిపెట్టు మనసు కలిగి ఉండండి. కష్టపడి పనిచేసే హృదయము కలిగి ఉండాలి. చూసినట్లయితే మన పాస్టర్ గారు వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ కూడా ఏం చేస్తారండి, క్రిస్మస్ దేవుని యొక్క పేరు యేసుక్రీస్తు నామమును బట్టి వారు అనేకముగా పంచిపెట్టే పనులు కార్యక్రమాలు మన మీ మధ్యలో జరిగిస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే. అదేవిధంగా యోహాను సువార్త 3:16 కూడా చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, చదవండి అది, తన అద్వితీయ కుమారునియందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. చూసినట్లయితే విశ్వసించువాడు నశించడు, దానికోసము యేసుని ఈ లోకమునకు పంపాను. చదువుతారని ఒకసారి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసమంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. హల్లెలూయా. మనం నిత్య జీవమునకు వారసులు అవ్వటానికి కేవలం యేసుక్రీస్తు నమ్ముకున్నట్టు ద్వారా ఈ లోకములో నువ్వు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు 100 అధిక బలం అంటే 120 సంవత్సరాలు బతుకుతాం. తర్వాత ఆయన చనిపోతాం కదండి. చనిపోయిన తర్వాత నిత్యము ఆయనతో పరలోకములో ఉండే భాగ్యము ఎవరి ద్వారా, ఈ లోకంలో ఎవరి ద్వారా కూడా రాలేదు, కేవలము యేసు క్రీస్తు ద్వారా. ఎందుకంటే వెల చెల్లించబడింది. కేవలము యేసు చెల్లించిన వెల. యేసు నీ కొరకు నా కొరకు మాత్రమే కాదు, కానీ అటు ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఏ మతస్థులకైనప్పటికీ కూడా ఆయన వెల చెల్లించేసినాడు. కేవలం యేసు ద్వారా మాత్రమే
ఆ రక్షణ మనకి దొరుకుతుంది. కేవలం యేసు ద్వారానే మాత్రమే మన పరలోకంలోనికి వెళ్ళగలము. కేవలం యేసు ద్వారానే మాత్రమే మన పాపములకు క్షమాపణ కలుగుతుంది. కేవలం యేసు ద్వారా మాత్రమే మనకి వ్యాధి లేని, లేమి లేని, మరణం లేని జీవితం జరుగుతుంది. ఇవన్నీ ఇవ్వటం కొరకే ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చినాడు. హల్లెలూయా చెప్తామండి. ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవుడు మనకి మన ఇప్పుడు కూడా మనము వందనస్తులమై ఉండాలనేది దేవుని యొక్క సంకల్పము. తర్వాత 1 యోహాను 4వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే తన సహోదరిని ప్రేమించేవాడు దేవుని మూలంగా పుట్టినవాడు. ఎవరైతే ఇప్పుడు చూసినట్లయితే మరి దేవుడు చెప్తున్నాడు తన సహోదరిని ప్రేమించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడండి? అందరినీ ప్రేమించినాడు. యేసుక్రీస్తుగా బాలుడైన తర్వాత ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరంలో సువార్తను చేసినాడు. ఈ సువార్త జరిగించిన సమయంలో అనేక అద్భుతాలు, అనేక సూచక క్రియలు జరిగించినాడు. అనేక చనిపోయిన వారిని లేపినాడు, అనేక కుంటి వారిని లేపాడు, మూగవారిని లేపాడు, అనేక అద్భుతాలు సూచక క్రియలు చేసినాడు. 5 రొట్టెల 2 చేపల్ని 5,000 మందికి ఆహారంగా ఇచ్చినాడు. 7 రొట్టెలను కొన్ని చేపల్ని ఎవరికి 4,000 మందికి ఆహారంగా ఇచ్చినాడు. తర్వాత ఆయన వస్త్రపు చెంగు పుట్టుకునే వారందరూ కూడా స్వస్థత పొందారు. తర్వాత ఆయనలో నుండి ప్రభావం వెళ్ళి అనేకులను స్వస్థపరిచినట్లు మనం చూడగలము. అదే దేవుడు యేసుక్రీస్తు పొందిన ఆ అభిషేకాన్ని తన 12 మంది శిష్యులకి ఇచ్చినాడు. 12 మంది శిష్యులకి ఇవ్వడం మాత్రమే కాదు, కానీ ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అక్కడ మేడగదిలో వాళ్ళు ఉండి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు 120 మందికి అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చినాడు. ఆ అభిషేకం అలాగా లంచెలంచెలుగా వస్తే ఆ తర్వాత మనందరికి కూడా అభిషేకం మనకు వచ్చి ఆ అభిషేకం ఇప్పుడు మనందరి హృదయాల్లో ఈ విధంగా ఉందండి, పరిశుద్ధాత్మ రూపంగా మనలో ఉంది. ఎలాగుందంటే కేవలం యేసును నమ్మిన వారిలో మాత్రమే పరిశుద్ధాత్మ నుండి పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. కనుక పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడని మనం నమ్మాలి. తర్వాత పరిశుద్ధాత్మని సహాయం కొరకు ఎల్లప్పుడూ కూడా మనము దేవునికి మొరపెట్టాలనే దేవుని యొక్క సంకల్పము. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే పాత నిబంధన కాలంలో చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనము. తర్వాత కూడా చదమ్మా. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకునవలను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే పాత నిబంధన కాలంలో దేవుడు ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలు జనాంగానికి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అని పెట్టాడు. ఏమంటే చూసినట్లయితే కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకుని వాళ్ళను. ఆయన తను ద్వేషించు వారి విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును. పాత నిబంధన కాలంలో దేవుని యొక్క మనస్తత్వము ఆ రీతిగా ఉండి దండన చేయ దేవుడు. నువ్వు తప్పు చేస్తే దండన విధించేవాడు. కానీ నూతన నిబంధన కాలంలో ఆయన నూతన నిబంధన కాలంలో యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఆయనకి మనకి 2 ఆజ్ఞలు. పాత నిబంధన కాలంలో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టినప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్న ఆ నిబంధన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగము ఎవరు కూడా ఆయన చేసిన కార్యములను వెంటనే మర్చిపోయి ఏం చేసినారు? ఆయన దేవునికి వ్యతిరేకంగా దూడను చేసుకున్నారు. తర్వాత అన్య దేవతలను పూజించినారు, రాళ్లను పూజించినారు. చేసుకుంటూ అలా చేయటం వల్ల దేవుడు వారి మీద కోపపడి ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు తీసివేయటం కూడా జరిగింది. అందుకని అక్కడ 20 లక్షల జనాంగము ప్రయాణమైనప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశం నాకు ఆ తరము వారిలో కేవలం 2 మాత్రమే కనాన్ దేశానికి చేరారు. వారు యెహోషువ, కాలేబులు మాత్రమే వాళ్ళు ఇశ్రాయేల్ దేశానికి చేరారు. కేవలం ఎందుకంటే దేవుడు పెట్టిన ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏ మానవుడు కూడా నెరవేర్చలేడు. నేను కూడా నెరవేర్చలేం. కాబట్టి దేవుడు నీ కొరకు నా కొరకు 2 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఏం చెప్పాడండి? దేవుని 2 మనకు ఆజ్ఞలు ఇచ్చినాడు. దేవుని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఎందుకంటే ఇది సిలువ తర్వాత ఎప్పుడైతే సమాప్తమైనదని యేసయ్య చెప్పినాడో ఈ యొక్క ఆజ్ఞలన్నింటిలో కూడా ఆయన
మనలో తీసివేసినాడు. చూద్దామండి. మొదటి యోహాను 3వ అధ్యాయము 21-24 వచనాల్లో చూద్దామండి. మొదటి యోహాను 3వ అధ్యాయము 21 నుంచి 24. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు జనాంగం అనేక అద్భుతాలు సూచక్రియలు చేసినప్పుడు కూడా వారు విధేయత చూపించలేకపోయారు. అరణ్యంలో ఆశ్చర్యకరంగా వాళ్ళకి మన్నాని పెట్టి పోషించినప్పుడు కూడా వాళ్ళు విధేయత చూపించలేకపోయారు. వాళ్ళ బట్టలు ఎంత గొప్ప అద్భుతాలు చేసినప్పుడు కూడా వాళ్ళ పాత స్వభావానికి వెళ్ళిపోయినారు. దేవుడిని అద్భుతాలు చేసినప్పుడు కూడా దేవుడు అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చినాడు. నేను సృజించిన ఈ మానవులని, నేను ఏర్పాటు చేసుకున్న ఈ నిబంధన జనులు నేను పెట్టిన ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించలేకపోతున్నారు కాబట్టి నేనే కుమారునిగా ఈ లోకానికి వెళ్ళి నేను పెట్టిన ఈ ఆజ్ఞలన్నీ నేను నెరవేర్చి నేను వాటినంటిని కూడా తీసివేస్తామన్న ఆ మనసు కలిగి దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన గొప్ప ప్రేమను చూపించినట్లు మనము చూడగలం. చదవండి అది ఒకసారి. మొదటి యోహాను 3వ అధ్యాయము 21-24. ప్రియులారా, మనము ఆయన ఆజ్ఞలను మనము ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు గనుక ఏముందండి? యేసుక్రీస్తు ఆజ్ఞ దేవుని ప్రేమించున్నాడు, ఒకరినొకరు ప్రేమించాలని చెప్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలంటున్నాడు. ఆయన నిన్ను ఆజ్ఞలన్నీ కూడా పాటించమని ఆయన చెప్పలేదు. ఇక ముందుకు వెళ్ళినప్పుడు నేను ఆ విషయాన్ని, ఆ గాడ్ సాల్వేషన్లో ఆ విషయాన్ని మీకు చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనం దేవుని ప్రేమించే వారంగా ఉన్నామంటే, దేవుని చేత ప్రేమింపబడే వారంగా మనం ఉండాలంటే మొదటిగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కానీ ఓకే, కానీ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడానికి క్రియ మనం చేసినట్లయితే దేవుని ప్రేమించినట్లు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించే ఆ మనసు మీరు కలిగి ఉన్నారంటే మీరు 10 ఆజ్ఞలు ప్లస్ 633 రూల్స్ రెగ్యులేషన్స్ అని కూడా మీరు పాటించేశారు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి, కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన 33 సంవత్సరంలో జీవించిన కాలంలో వీటన్నిటిని కూడా నెరవేర్చినట్టు దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, చెరసాలలో ఉన్నప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఎవరికి? ఇర్మియాకు ప్రత్యక్షమై, చెరసాలలో ఉన్నప్పుడు ఇర్మియా వాక్కు ప్రత్యక్షమై యేసు క్రీస్తుగా ఈ లోకానికి ఆయన వస్తాడని తెలియజేసినట్లు మనం చూడగలము. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాము. కనుక పాపులమైన మనము ఆయన చనిపోయాడని నమ్మినట్లయితే ఉచితముగా నీతిమంతులుగా అవుతామని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చూసినట్లయితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. నేను చూసాం కదండి 3వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్త, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతిపాడును. మనల్ని ఏ విధంగా చేశామండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించురో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించను. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ మనకిచ్చింది. ఆ అధికారము పొందుకుని మన పిల్లలు మన తల్లిదండ్రులు ఏదైనా అడిగినప్పుడు కూడా తల్లిదండ్రులు మనం ఏ విధంగా ఇస్తామంటామో అదేవిధంగా దేవుడు కూడా తన అడుగు వారికి అన్నీ ఎంతో ఉచితంగా ఇస్తాడు. మత్తయి రాసిన సువార్తలో ఉంటుంది, తన అడుగు వారికి అన్నీ కూడా ఉచితంగా ఇస్తాడు. విశ్వాసత మనం అడిగినట్లయితే పరిశుద్ధాత్మ వరములు, పరిశుద్ధాత్మ ఆ ఫలములు కూడా మనలో ఫలింపచేస్తాడని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇప్పుడు ఇంతవరకు ఈ యొక్క 2 విషయాలు తెలుసుకున్నాం. మొదటిగా గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, దేవుడు నమ్మదగిన వాడు అనే విషయాన్ని తెలుసుకున్నాము. తర్వాత దేవుడు ప్రేమించేవాడు, దేవుడు ప్రేమమైనవాడు కాబట్టి మనలో కూడా ఆ ప్రేమ మన ద్వారా ఇతరులకు ప్రవహించాలనేది మనం తెలుసుకున్నాము. ఇక్కడికి మనం చూసినట్లయితే 3వది చూసినట్లయితే గాడ్స్ సాల్వేషన్, దేవుని యొక్క రక్షణ. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనము చదవండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేడు మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. మహా సంతోషకరమైన సువర్తమానము ఏంటి? సంతోషకరమైన సువార్తం అంటే మనకు సంతోషించే కాలము వచ్చింది. ఎవరు సంతోషిస్తారో చూసినట్లయితే
కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 3వ వచనములు తీయొద్దు, ఎవరు తీయొద్దండి. కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 3వ వచనంలో నీతిమంతులు సంతోషిస్తారు. ఎవరు నీతిమంతులు? యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులు, నీతికి వారసులుగా పరిగణించబడతారని వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా కీర్తన గ్రంథము 105వ అధ్యాయం 3వ వచనంలో యెహోవాను వెదకే వారు సంతోషిస్తారంటే, ఎవరు సంతోషిస్తారంటే యెహోవాను, దేవుని వెదకువారు సంతోషిస్తారు. నీకు దేవుని పట్ల ఆ వెతికే మనసు ఉందా? దేవుని దగ్గరికి వెళ్ళాలనే మనసు ఉందా? దేవుని ప్రేమించే మనసు ఉందా? నువ్వు దేవుని ప్రేమించేవాడైతే నీ పొరుగువాని నువ్వు ప్రేమిస్తావు. తర్వాత ఇంకెవరు ప్రేమిస్తారంటే కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 77వ వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు. దేవుడు చెప్తున్నాడంటే కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిల్వక, అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే మనం దివారాత్రము దాన్ని ధ్యానించాలి. ఉదయం లేచిన వెంటనే మొదటిగా మనం ఏం పని చేస్తున్నామో, ఉదయం లేచిన వెంటనే నీ దినచర్యలో మొదటిగా దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే మరి ఎవరిని మనం సంతోషిస్తామంటండి. అది కేవలము యేసుక్రీస్తు మన హృదయంలో జన్మించడం ద్వారా, యేసుక్రీస్తులో మన హృదయంలో జన్మించాడంటే ఇంకా నువ్వు బాలుడిగా చూస్తున్నామా, నువ్వు వాక్యాన్ని ఇంకా ధ్యానించే రీతిలో ఉంటున్నామా? మన వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉన్నట్లయితే దేవుని యొక్క విషయంలో మనం సంతోషిస్తామని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. తర్వాత సామెతల గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే ఎవరు సంతోషిస్తారంటే మంచి స్వభావం గలవారు సంతోషిస్తారు. ఎవరు మంచి స్వభావం కలిగి ఉంటారు? తన పొరుగువారిని ప్రేమించేవాడు ఎప్పుడు కూడా మంచి స్వభావం కలిగి ఉంటారు. తన కుటుంబాన్ని ప్రేమిస్తాడు, తన భార్యను ప్రేమిస్తాడు, తన భర్తను ప్రేమిస్తుంది, తన పిల్లలను ప్రేమిస్తుంది, ఇరుగు పొరుగువారిని ప్రేమిస్తుంది, అనేకులను దేవుని వైపు నడిపిస్తుంది, అనేకులు సంగమునకు ఆహ్వానిస్తుంది. దేవుని వాక్యాన్ని ప్రకటింప చేయడానికి, వారికి అందించడానికి ఎవరైతే మొగ్గు చూపుతారో, ఎవరైతే చురుకుగా పనిచేస్తారో వారు యొక్క సంతోషకరమైన సువర్తమానం. అందుకే నాడు అయితే ఆ దూత భయపడుకో, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను. ఏది మహాసంతోషకరమైన సువర్తమానము? అది మన జీవితంలో అది ఫలింప చేయబడాలంటే, మన జీవితంలో అది నీరు కట్టి ఫలింపబడాలంటే మనం ఏం చేయాలండి? ఇవన్నీ మనం పాటించినట్లయితే నీతిమంతులుగా జీవించాలి, దేవుని వెదికేవారిగా జీవించాలి, వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి, తర్వాత ప్రభు మాట నెరవేర్చేవారిగా ఉండాలి, తన మంచి స్వభావం కలిగిన వారు ఉండాలి, ఆయనను చేర్చుకునే వారిగా ఉండాలనేదే దేవుని యొక్క సంకల్పము. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే మనం దేనిని బట్టి సంతోషిస్తాము అంటే, అయితే ఆ దూత పడుకొని ఇదిగో ప్రజలందరికీ కలిగబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేడు మీకు తెలియజేస్తున్నాను. మనం దేనిని బట్టి సంతోషించాలి? దేనిని బట్టి సంతోషించాలంటే మనము ఎవరు సంతోషిస్తారో వారికి ఉండే లక్షణాల గురించి మనం చూసుకున్నాము. ఇప్పుడు మనం దేనిని బట్టి సంతోషించాలి? మొదటిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 64 అధ్యాయము, కీర్తన గ్రంథము 37 చూసినట్లయితే యెహోవాను బట్టి మనం సంతోషించాలి. అదేవిధంగా కీర్తన గ్రంథము 61 అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే దేవునిని బట్టి సంతోషించాలి. తర్వాత ప్రభు న్యాయవిధులను బట్టి సంతోషించాలి, నిర్దోషత్వాన్ని బట్టి సంతోషించాలి. ఎందుకంటే మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేశాడు, మనలో పాపం ఏది కూడా చూడలేదు కాబట్టి మనం సంతోషించాలి. తర్వాత రక్షణను బట్టి దేవుడు మనకి ఉచితంగా రక్షణ ఇచ్చాడు. ఉచితంగా కేవలం విశ్వసించడం ద్వారా, విశ్వసించేవాడు కలవరపడడు. యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేస్తున్నారు. తర్వాత ఆయన మనకు ఉచితంగా, ఆయన కృపను బట్టి మనం ఉచితంగా నీతిమంతులేము కాబట్టి దాన్ని బట్టి కూడా మనం సంతోషించాలి. ప్రభువు యొక్క రక్షణ దుర్గాన్ని బట్టి మనం సంతోషించాలి. ప్రభువు మనల్ని పుట్టించినందుని దాన్ని బట్టి కూడా మనం స్తుతించాలి. తర్వాత ప్రభువు మనకి ఇస్తున్న పరలోకానికి, ఈ లోకములో ముగించిన తర్వాత, మన పని ముగించిన తర్వాత, మన సమయం అయిపోయిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత ఆయన బూర ఊతాడు. కడవారి భూతం ఊదినప్పుడు చనిపోయిన వారందరూ కూడా తిరిగి జీవము దాల్చుకుని వెళ్తారు. ఆ జీవము ఎలాగా మనలో ఉంటుందంటే, ఆయన శరీరము రక్తము త్రాగినాము కాబట్టి, ఆయన నామమందు విశ్వాసం ఉంచాము కాబట్టి ఆయన జీవము మనలో ఉంటుంది. కాబట్టి ఆ కేక విన్న వారందరికీ ఆ జీవము ద్వారా ముందుగా ఆయన పరిశుద్ధులు ముందుగా లేస్తారు. అందరూ లేస్తారు, కానీ ముందుగా ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారు పరలోకానికి వెళ్తారు. అపరిశుద్ధులు, యేసుక్రీస్తును నమ్మని వారు నరకానికి వెళ్తారని దేవుని వాక్యము చాలా తేటతెల్లంగా తెలియజేస్తుంది. మనం చూసినట్టయితే 1 దశలోనికీ 5వ అధ్యాయం 16వ వచనం ప్రకారము మనము ఎల్లప్పుడూ
కూడా సంతోషంగా ఉండాలనేదే ప్రభు యొక్క కోరిక. కనుక మనం ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క దేవుడు మనకిచ్చిన ఈ యొక్క మాటను బట్టి, వాక్యాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ సంతోషించే వారిగా ఉండాలి. ఎందుకంటే అయితే ఆ దూత ఆల్రెడీ చెప్పింది, భయపడకొడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అదేవిధంగా కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే రక్షణ యెహోవాది, ప్రజలందరి మీదకి రక్షణ ఆశీర్వాదం వచ్చిన కాక. అదేవిధంగా లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే మరి జక్కయ్య గురువు నుంచి అందరికీ తెలుసు. జక్కయ్య తన జీవితంలో పశ్చాత్తాపం కలిగిన వాడే. అతను తన జీవితంలో అనేక తప్పులు చేసినాడు, అన్యాయంగా ధనం సంపాదించుకున్నాడు, అన్యాయంగా జీవించినాడు. కానీ అతను తన జీవితంలో ఎప్పుడైతే యేసుక్రీస్తును చూడాలని కోరిక, యేసుక్రీస్తును సందర్శించాలని కోరిక, యేసుక్రీస్తును తన గృహానికి ఆహ్వానించాలని కోరిక కలిగి ఆయన పొట్టివాడైనందున మేడి చెట్టు ఎక్కడాన్ని బట్టి ఆ మార్గము గుండా యేసుక్రీస్తు వెళుతున్నప్పుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చినాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టు దగ్గర నడిపించి, జక్కయ్య నువ్వు దిగు, నేను నీ ఇంట్లో ఉండాలని చెప్పినప్పుడు వచ్చి అతను ఏం చేశాడండి, ఇమ్మీడియట్గా పశ్చాత్తాపడి, అయ్యా నువ్వు నా ఇంటికి వస్తాను, నాకు అదే చాలు, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను, నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటే వాళ్ళకి 2 అంతలు 4 అంతలు నేను ఇస్తానని చెప్పినాడు. చూసినట్లయితే మన వాక్యంలో మనము జ్ఞానమందు సంపాదించుకునే వారంగా ఉండాలి. వాక్యం మర్మములను తెలుసుకునే అక్కడ పశ్చాత్తాపం అనేది తన జీవితంలో గొప్ప రక్షణను ఇచ్చినట్లు మనము చూడగలము. చూసినట్లయితే నేడు ఇంటికి రక్షణ వచ్చినది, నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యం మనకి చాలా తేడతెలంగా రాయబడింది. కనుక మన జీవితంలో యేసుక్రీస్తుని ఇంకాను సురక్షితంగా అంగీకరించి తర్వాత ఇంకా నామకార్థపు క్రైస్తవులు ఉన్నామా, మనం దాని నామకార్థం నుండి బయటకు వచ్చి ఆయనను సంపూర్తిగా విశ్వసించి ఏదో నామకార్థము తన అలవాటుతో కూడిన పండగ ఇవన్నీ చేసుకోవడం కాదు, కానీ నిజమైన క్రైస్తవుల వలె, అభ్యాసంతో కూడిన క్రైస్తవుల వలె. కొరింథీ సంఘం చూసినట్లయితే పాలు తాగు, మొదటిగా కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయాల్లో చూసినట్లయితే వాళ్ళు ఇంకా పాలు తాగువారిగా ఉండారు. కానీ కొరింథీ పత్రిక ఆఖరి 2వ కొరింథీ ఆఖరి అధ్యాయంలో వచ్చినట్లయితే వాళ్ళు ఏం చేశారంటే మొదటిగా పాలు తాగుగా ఉండే ఆ విశ్వాసులు కొరింథీయులు రాసిన పత్రిక 2వ కొరింథీయులు ఆఖరి అధ్యాయం వచ్చేటప్పటికి వాళ్ళు మాంసం తినేవారిగా తయారయ్యారంటే, అంటే మన జీవితంలో వాక్యాన్ని ధ్యానించాలి, అనుదినము వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన వాక్యము దేవునితో సహవాసం చేసినట్లయితే యేసుక్రీస్తు మన హృదయంలో ఆల్రెడీ పుట్టి ఉన్నాడు. మరి ఎప్పుడైతే విశ్వసించినామో అదే రోజు మనల్ని పుట్టినాడు. ఇంకనూ బాలునిగా చూస్తున్నామా, ఇంకనూ ఆయనని మనము ఇంకా పెద్దవాడిగా మనలో ఎదిగి ఉన్నాడని మనం చూస్తామనేది మనము గమనించాలి. 2వ కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే ఆలకించు దేవుడు మనల్ని ఆదుకునే దేవుడిగా ఉంటున్నట్లు దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే డు నాట్ నెగ్లెక్ట్ సాల్వేషన్, ఎందుకంటే దేవుని కృప ప్రత్యక్షమైంది, దేవుని కృప ఆల్రెడీ ప్రత్యక్షమైంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగూ తప్పించుకుందాము. ఏమిటి ఆ గొప్ప రక్షణ? ఏమిటి ఆ గొప్ప రక్షణ? ఈ ప్రస్తుత కృపాయుగంలో దేవుడు మనకిచ్చిన ఆ రక్షణ భాగ్యము ఏంటి అనేది మనము చూసుకుందామండి. దేవుడు మనకిచ్చిన ఆ రక్షణ భాగ్యము ఏంటి, ఏ విధంగా మనము ఆ రక్షణను మన జీవితాల్లో కొనసాగించుకోవడం వాళ్ళు మనం ఒకసారి చూసుకుందామండి. బైబిల్ గ్రంథం తీయండి. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు క్లియర్గా చదువుతామండి. కొలసీలు రాసిన పత్రిక పేజీ నెంబర్ ఎంత అండి? అది చదవండి అమ్మా. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలనను మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనుపరిచాను. అని మీరు అనుకోవచ్చు, ఏంటి క్రిస్మస్ మెసేజ్ అంటున్నారు, ఈయనంతా ధర్మశాస్త్రము అని చెప్తున్నారంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం వల్ల ఈ ఇంత గొప్ప రక్షణ ఏంటి? ఆ గొప్ప రక్షణ మనం చూసినట్లయితే మనం అనుకుంటాం, మనం ఏదైనా మన జీవితంలో దైనందిన జీవితంలో మనం అందరూ ఉంటాం కదండి. క్రైస్తవులమే, అందరూ క్రైస్తవులమే. క్రైస్తవులు అయినప్పుడు కూడా ఏముంటుందని మనకి ఏంటంటే ఏదైనా చిన్న పొరపాటు చేస్తే మన మనస్సాక్షి ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు విరోధంగా ఉంటుంది. నువ్వు తప్పు చేసినావు, అందుకని దేవుడిని ప్రార్థన
ప్రార్థన ఆలకించడు. ఎందుకంటే ఈ తలంపు మనలో పుట్టేసి ఏం చేస్తుందండి, మనకు విరోధంగానే ఉంటుంది, ఇప్పుడు కూడా నెగిటివ్ ఉంటుంది. దేవుడు మనకి అభిషేకం ఇచ్చాడని చెప్పాను కదండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్ముకున్నామో, యేసుక్రీస్తుని సురక్షకునిగా అంగీకరించినామో, దేవుడికి మనకి పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చినాడు, అందరికీ అభిషేకాన్ని ఇచ్చినాడు, ఉచితంగా నీతిమంతులని చెప్పినాడు. తర్వాత అందరికి కూడా అభిషేకాన్ని బట్టి అందరికీ ఏంటంటే గొప్ప చదువులు ఇచ్చినాడు, తర్వాత గొప్ప వరములు ఇచ్చినాడు, అందరికీ గొప్ప అద్భుతాలు చేసే శక్తిని ఇచ్చినాడు, తర్వాత ఇవన్నీ ఇచ్చినాడు, ప్రవచన వరాలు చేసే జ్ఞానం ఇచ్చినాడు, తర్వాత ఇవన్నీ ఇచ్చినాడు. అయినప్పుడు కూడా మనం ఏదైనా చిన్న తప్పు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమని మనం పొందలేకపోతున్నారు. వాక్యంలో ఉంది కదండి, అందరూ ఆ అజ్ఞానము చేత దేవుడు చూసి చూడనట్టు ఉండలేను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించమని మనం పొందలేకపోతున్నారు. మన క్రైస్తవులమే, చిన్నప్పటి నుంచి క్రైస్తవులమే, తల్లిదండ్రులు క్రైస్తవులమే, అయినా కూడా మనము ఏదైనా చిన్న పొరపాటు చేసినప్పుడు సాతాను అంటాడు తప్పు చేసినావు, అందువల్ల మనకి ఏం చేస్తాము, ఆ పొరపాటుని మనం ఊహించుకుంటాము, ఆ పొరపాటుని మన హృదయంలోనికి అన్వయించుకొని ఏం చేస్తాము, మనలో గిల్టీ కాన్షియస్ వస్తుంది. అంటే మన మనసు అంతా కూడా అకలావికలం అయిపోతుంది, అతలాకుతలం అయిపోతుంది. అయిపోయి ఏం చేస్తాము, ప్రార్థన చేయడం మానేస్తాము, వాక్యం చదవడం మానేస్తాము, దేవునితో సహవాసం చేయడం మానేస్తాము. తర్వాత మనం ఏంటంటే దేవుని భక్తులకి దూరంగా ఉంటాము, సండే చర్చ్ కూడా వెళ్ళటం కూడా మానేస్తాము. ఎందుకంటే ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన అభిషేకం మనలో ఉంటుందా పోతుందా? ఏదైనా పొరపాటు చేసినప్పుడు మన దేవుడు మనకిచ్చిన అభిషేకము మనలో ఉంటుందా ఉండదా? ఏమండి చెప్పండి, ఏముంటుంది? మన అభిషేకం మనలోనే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి అభిషేకం ఇచ్చిన దేవుడు ఆయన పశ్చాత్తాపడు, ఆల్రెడీ మనకి ఆయన అభిషేకం ఇచ్చాడు, ఆ అభిషేకము మనలే ఉంటుంది. కానీ మనం పొరపాటు చేసినప్పుడు ఆయన మనలోనే ఉండి పరిశుద్ధాత్మను ఏం చేసి మన మూల నుండి అయినా ఏడుస్తూ ఉంటాడు. కానీ మనం ఎప్పుడైతే దావీదు మహారాజు పొరపాటు చేశాడండి, పొరపాటు చేసినప్పుడు ఆయన ఏం చేసినాడు, ఆయన ఒక చాలా పెద్ద పొరపాటు చేయాలంటే అక్కడ వరకు వెళ్తే మనకు చాలా టైం అయిపోతుంది. పొరపాటు చేసినప్పుడు వాళ్ళందరితో చెప్తున్నాడు, వాళ్ళందరికి మొత్తం ఆయన దగ్గరున్న సుమారు 300 మంది యోధులు ఉంటారు, వాళ్ళందరూ కూడా అందరికి వ్యతిరేకం అయిపోయారు. వ్యతిరేకమైపోయారు, తన భార్య పిల్లల్ని అది మన శత్రువులు వచ్చి తీసుకెళ్ళిపోతారు. తీసుకొచ్చినప్పుడు అది ఏం చేస్తారంటే వాళ్ళందరినీ చూసిన వెంటనే అక్కడ ఉండి అందరూ వ్యతిరేకమైనప్పుడు ఒక్కడే అయిపోయాడు, ఇంకెవ్వరు లేరు. ఆ ఒక్కడిగా ఉన్న సమయంలో ఆయన ఏమంటాడు, వాళ్ళతో ఇఫోదు తెమ్మని చెప్తాడు. ఇఫోదు దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రార్థనకు సాదృశ్యంగా, దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. ఇఫోదు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు దేవుని సన్నిధిలో దేవుని అడుగుతాడు, దేవా నేను ఇప్పుడు వెళ్తే వాళ్ళని తరిమి పెట్టుకుంటానంటే, ఎప్పుడు దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు వాళ్ళందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ధైర్యం కల్పించి ఆయన ధైర్యంతో ముందుకు వెళ్తాడు. అదేవిధంగా దేవుడు మనకిచ్చిన అభిషేకము, మనకిచ్చిన పాపక్షమాపణ ఒకసారి యేసు క్రీస్తు నమ్మిన తర్వాత మనకి ఎట్టి పరిస్థితులు అది బయటికి వెళ్ళదు. ఎందుకంటే ఎప్పుడైతే మనము ఆ బలహీనతలో ఉంటే సాతాను అంటాడు, మన మనసులో బలహీనతను కలిగించి మనం ప్రార్థన చేయకుండా మన మనస్సాక్షిని నువ్వు పాపివి, నువ్వు దుమ్ము ధూళు అని మన పాపపు అనే మనస్సాక్షిని మన మీద పెడతాడు. కానీ ఇక్కడ మనం చదవబడిన వాక్యంలో చూసినట్లయితే యేసు క్రీస్తు కుమారునిగా ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన పాపాలను తీయడానికి వచ్చినాడు, క్షమించడానికి వచ్చినాడు, వ్యాధి లేని జీవితం ఇవ్వడానికి వచ్చినాడు, లేమి లేని జీవితం ఇచ్చినాడు, తర్వాత మన తప్పులను సరిదిద్దడానికి వచ్చినాడు, తర్వాత మన మనస్సాక్షిని మన నేరం మోపినప్పుడు కూడా ఆ మనస్సాక్షిని కూడా శుద్ధ చేయడం కొరకు దేవుడు ఏం చేస్తాడండి, మనకి ఆ మనస్సాక్షి శుద్ధి చేయబడకముందు మనం ఏమని ఆలోచిస్తామో, మనము అనేక చోట్లకి వెళ్ళి వాక్యం వింటామంటాము, టీవీలో వాక్యం వింటామంటాము, బోధకులు చెప్పిన వాక్యం వింటామంటాము. వాళ్ళు ఏం చేస్తారంటే పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఎత్తిపట్టేసి 10 ఆజ్ఞలు అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్తూ ఉంటారు. 10 ఆజ్ఞలు కరెక్టే, అవన్నీ దేవుడు మనకి ఒక సాదృశ్య రూపంగాను, మనకు ఒక రుజువులుగాను, ఒక రిఫరెన్స్ కింద అవన్నీ మనకు పెట్టి ఉన్నాడు. ఎందుకంటే పాతనీ కాలంలో ఉండే దేవుడు, ఇందాక చూసాం కదా, పాతనీ కాలంలో ఉండే దేవుడి యొక్క లక్షణాలు, కొండల తట్టు ఆయన అంతా చాలా ఏంటంటే క్రూరమైన దేవుడు, ప్రతి ఒక్కరిని కూడా శిక్షించే దేవుడు. కానీ నూతన నిబంధన కాలంలో, కృపాకాలంలో యేసుక్రీస్తు సమాప్తమైందని చెప్పే దేవుడు ఎటువంటి వాడు పౌలు భక్తుడు మనకి ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తాడు. చూసినట్లయితే మన ఇక్కడ చదవబడిన వాక్యంలో చూసినట్లయితే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన, వ్రాతరూపకమైన ఆజ్ఞలు ఏంటంటే అవి 10 ఆజ్ఞలు, 633 పైచిలుకు సభాజ్ఞలు. ఈ వ్రాతరూపకమైన ఆజ్ఞలు అన్నింటిని కూడా ఏం చేశాడండి, మన మీద విరోధముగా ఉన్న ఈ ఆజ్ఞలను ఏం చేశాడండి, ఆ పత్రాన్ని ఏం చేసినాడు, పత్రముని మేకులతో సిలువ కొట్టి. చూసినట్లయితే ఆ పత్రమే పాపమును ఎత్తి చూపిస్తుంది. నువ్వు పాపమని
వాక్యాన్ని నువ్వు పాపివని పాపపు మనస్సాక్షి దేని బట్టి వస్తుందంటే ఆ పత్రాన్ని బట్టి వస్తుంది. కేవలం యేసుని విశ్వసిస్తే నీకు ఆ పాపపు మనస్సాక్షి రాదు. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులుగా ఉన్న మనము మన పిల్లలు పొరపాట్లు చేస్తూ ఉంటారు, మాటికి పొరపాట్లు చేస్తారు, అది చేయొద్దంటే అది చేస్తారు. చేయొద్దంటే చేసినందుకు ఏం చేస్తాం మనం? వాళ్ళు శిక్షించేసి నువ్వు నా కొడుకు కాదు, నా కుమార్తె కాదు, నువ్వు బయటికి పో అంటామా? పో అన్నాం. వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా బెత్తంతో కొడతాం, మళ్ళీ తీసుకుని మళ్ళీ దగ్గరికి చేర్చుకుంటాం. మరి చేకినాయన. అదేవిధంగా నీ దేవుడు నువ్వు విశ్వసించిన దేవుడు మన తల్లిదండ్రుల కంటే గొప్పవాడు. నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు కనుక ఆయన ఆ విధంగా నిన్ను ద్వేషించాడు. మరి ఈ లోకపు తల్లిదండ్రుల కంటే ఆయన గొప్పగా నిన్ను క్షమిస్తాడు. ఎందుకంటే యోహాను 14:12 చెప్పాడు కదండి, తను ఎందరు అంగీకరించారో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం. చదవండి ఒకసారి, చదవండి. యోహాను సువార్త 1:12. తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించిన. ఈ అధికారాన్ని మనం తీసుకుంటామా? లేకపోతే ఆ పొరపాటు చేశాను కాబట్టి నేను ఇంకా పాపిని అంటాం. ఇశ్రాయేలు నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలని. కనుక ఒకవేళ పొరపాటు చేసినప్పుడు సాతాను ఏం చేస్తాడు? నీ పని అయిపోయింది, నువ్వు అందుకనే నీకు ఎన్ని వస్తున్నాయి. కానీ దేవుడు ఏమంటా అంటే నిన్ను మీ యొక్క పాపములను మరి ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే చదవబడిన వాక్యంలో చూసినట్లయితే మన మీద రుణము అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. మనం చూసిన వెంటనే మనం వినుచున్న వాక్యము, మనకు బోధింపబడుచున్న వాక్యము ద్వారా మనం ఏమనుకుంటామంటే మనం ఆజ్ఞలు మితిమీరాం కాబట్టి, ఆజ్ఞను బైబిల్లో రాసి ఉంది, ఆ ఆజ్ఞ ప్రకారం నేను అది చేయలేదు కాబట్టి నేను పొరపాటు చేశాను. ఆ మనసాక్షి మనలో పెట్టి వచ్చేస్తుంది. సాతానుడికి అతనికి తర్వాత మనం చూసినట్లయితే ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుక కనిపిస్తాడు. అంటే సాతాను యొక్క క్రియలు, సాతానుడికి ఎటువంటి అతనికి ఇంకా ముఖము తలెత్తుకోకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే అది సాతాను యొక్క క్రియలన్నిటి కూడా తీసివేసినాడు. ఆయన ఎప్పుడైతే శిలువలో చనిపోయాడో సాతాను అనుకున్నాడో ఇప్పుడు నేనే రాజును అనుకున్నాడు. కానీ 3వ దినాన్ని ఎప్పుడైతే పునరుద్ధరణే లేచినాడో సాతాను యొక్క కోరలన్నీ కూడా తీర్పు చెప్పబడింది. ఆయన పాతాళంలోకి వెళ్ళి సాతాను యొక్క కీసు తీసుకెళ్ళి పేతురుకి ఇచ్చినాడు. మనం చూసినట్లయితే అంటే ఇవన్నీ డీప్కి వెళ్తే మనం చాలా టైం అయిపోతుంది. కానీ ఇక్కడ నేను చెప్పదలసింది ఏంటంటే దేవుడు మన మీద రుణముగా అంటే ఆ రుణముగా ఉండే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించితే పాపం కొంటాము. మనకు విరోధంగా ఉండిన పాత్రను ఆయన ఏం చేశాడండి? మేకులతో సిలువకు కొట్టాడు. అంటే మన శత్రువు ఎవరు? మేకులతో మనకు విరోధంగా ఉండే పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టారు. చూసినట్లయితే మన దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలనను మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును, ఆ పత్రమే ఏమవుతుందండి? పత్రమే మనకి ప్రాబ్లం అవుతుంది. ఆ పత్రమే ఏమవుతుందండి? మనకి శత్రువు అవుతుంది. ఆ పత్రమే మనకి ఏంటి? పాపంగా పరిగణించబడుతుంది. ఆ బోధకులు ఖండిస్తూనే ఉన్నారు. దాన్ని మనం కూడా చదివి దాన్ని మన హృదయాల్లో అన్వయించుకుంటాము. కానీ దేవుడు బైబిల్ అందుకని వాక్యమును ధ్యానించాలి. వాక్యాన్ని ఏ విధంగా ధ్యానించాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఇందాక చెప్పారు కదా, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని మనం చెప్తున్నాం. కానీ ఆ గొప్పవాడిని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నాలో ఉన్న పరిశుద్ధాత్మడా ఈ వాక్యం చదువుతానయ్యా, నాకు అర్థం అవ్వట్లేదు, నాకు సాయం చేయ ప్రభువా అని మనలో మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా అర్థం చేస్తాడు. ఎందుకంటే అడుగుడి అంటాడు. అడుగుడి మీకు ఏమండి అంటే ఏమడుగుతున్నాము? మనం ప్రతిసారి కూడా ఇది నా పిల్లల ఉద్యోగం కావాలండి, నా పిల్లలు పెళ్ళి అవ్వాలండి, మా రోగం కోసం ప్రార్థన చేయమండి, లేకపోతే మాకు తినడానికి తిండి లేదు ప్రభా, లేకపోతే బట్టలు లేవు ప్రభా, వెహికల్ లేదు ప్రభా, లేకపోతే ఇల్లు లేదు ప్రభా, ఇటువంటి ప్రార్థనలు చేస్తున్నాం తప్ప దేవుని వాక్యమును అర్థం చేసుకునే జ్ఞానాన్ని మన హృదయంలోని కావాలని అడిగినట్లయితే ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుందండి. ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 3వ పత్రికలో 2వ వచనం చూడండి. 3వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలనని ప్రార్థించున్నాను. యోహాను భక్తుడు చెప్తున్నాడు. యోహాను ప్రేమమయుడెప్పుడు యోహానుకిని ఈ యొక్క పేతురికిని అంతకుముందు ఏమని పెట్టాడు? యేసుక్రీస్తు ఉరిమెడి వారు, వాళ్ళు మాట్లాడితే ఉరుముతారు అని వాళ్ళకి ఉరిమెడి వారు అని పేరు పెట్టారు. కానీ వాళ్ళు వాక్యములో ఎదుగుతూ దేవుడు వారికి ఇచ్చిన పరిశుద్ధాత్మను వాళ్ళ హృదయంలో ఎదుగుతూ ఏం చేశారండి? ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది, నీ ఆత్మ నీ ఇన్నర్ మైండ్ వర్ధిల్లాలంటే నీ వాక్యం చదవాలి, ప్రార్థన
చేసుకోవాలి. వాక్యం చదవాలి. బోధింపబడిన వాక్యము, నువ్వు వినుచున్న వాక్యము అది కరెక్ట్గా ఉందా లేదా, పరిశుద్ధాత్మలో నాకు సహాయం చేయండి అని చెప్పారు. ఆ పాస్టర్ గారు ఈ విధంగా చెప్పారు, ఈ టీవీలో ఎలా చెప్పినారు, అక్కడ ఎలా చెప్పినారు, ఇది కరెక్టా కాదా అని మనల్ని పరీక్ష చేసుకోవాలి. మన పరీక్ష చేసుకోవడానికి మనలో మనం సరి అయింది మన హృదయంలోనికి జీర్ణం చేసుకోవడానికి దేవుడు నీ కొరకు నా కొరకు పరిశుద్ధాత్మ అనే ఒక దేవుడు మనకి శక్తిని మనకు అనుగ్రహించాడు. కనుక దీన్ని మనం ఉపయోగించుకోవాలనేది దేవుని యొక్క సంకల్పము. చూసినట్లయితే మన శత్రువు ఎవరంటే ఈ పత్రమే మనకు శత్రువుగా ఉంది. కాబట్టి ఆ పత్రాన్ని ఏం చేశాడు దేవుడు, మేకులతో సిలువ కొట్టి, చదవండి అమ్మది, మేకులతో సిలువ కొట్టి దాని చేవరాతను తుడిచివేసి మనకును దేవునికి అడ్డం, ఒకసారి చదవండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకుండటం వలన మీరు మృతులైండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి, అంటే ధర్మశాస్త్రముగా ఇవ్వబడిన పరలక మీద ఉన్న చేవరాత అందరూ కూడా తుడిచివేసినాడు. అల్లేలో చెప్తామండి, యేసుక్రీస్తు వచ్చింది నీ కొరకు నా కొరకు. నీవు చేసిన పాపాన్ని చేయుచున్న చేయబోయే, నువ్వు ఫ్యూచర్లో కూడా చేస్తావేమో, ఆ ప్రతి పాపాన్ని కూడా ఒక్కసారి చేశాడు. అలాగని పాపాన్ని చేస్తామండి? దేవుడు క్షమించాడు కదా, ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు కదా, మనం పాపం చేస్తామా? పాపం చేయదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఒక రిఫరెన్స్గా పాత నిబంధన పెట్టినాడు. నా పాత నిబంధన నేను ఇటువంటి క్యారెక్టర్ నాది. నా కొడుకు వచ్చినాడు, నా కొడుకు తర్వాత తీర్పు కాలంలో వస్తాడు, అతడు ఆయన అందరికీ తీర్పు తీరుస్తాడు. కనుక మీరేం చేయాలి, క్రమబద్ధంగా ఈ లోకంలో జీవించాలి. ఏ విధంగా అంటే మన రోడ్డు మీద వెళ్తూ ఉంటే మనం కార్లో వెళ్తాము, వెహికల్లో వెళ్తూ ఉంటాం. తర్వాత సిగ్నల్స్ పడతాయి, సిగ్నల్ వచ్చినప్పుడు మనం ఆగాలి. ఒకటి మీద ముందు ఒకటి మనకి వెళ్ళామనుకోండి, ఏమవుతుంది, మన కార్లకి మన బళ్ళకి గీతలు పడిపోతాయి, లేకపోతే యాక్సిడెంట్లు అవుతాయి. అలా కాకుండా ఓకే సహోదరిని ప్రేమించమన్నాడు కదా, మరి నువ్వు వెళ్ళిపోరా బాబు, నువ్వు వెళ్ళిన తర్వాత నేను వస్తాను. అలాగే తగ్గించుకుంటూ మన జీవన విధానాన్ని కొనసాగించినట్లయితే అన్ని విషయాల్లో ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో సౌఖ్యం. ఇటు మన శరీరంగా ఆశీర్వదింపబడతాము, ఆత్మలో ఆశీర్వదింపడతాం. మొదటిగా మనం ఆత్మ ఎందుకంటాడు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపడు. రాజ్యము నీతి మన హృదయంలో ఎదగాలండి. రాజ్యము నీతి ఎదగాలంటే ఆయన వాక్యాన్ని, ఆయన నామాన్ని మన అనుదినము పఠించాలి. ఆయన నామంలో మనం అడగాలి, ఆయన నామంలో ప్రార్థన చేయాలి. యేసు నామంలో మనం అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకి అన్ని విషయాలు కూడా సహాయం చేస్తాడు. చూసినట్లయితే మన పాపములన్నీ చేతి వ్రాతతో చేయబడిన వాటన్నిటిని కూడా ఆయన తీసివేసినట్లు మనం చూడగలము. మనకి గొప్ప కృపను, గొప్ప విడుదల ఇచ్చినట్లు మనం చూడగలము. మనము ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన మనము ఆయన ఏ విధంగా ఆయన మన జీవితంలోనికి అన్వయించుకుంటామో మనం ఒకసారి మనము పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే దేవుడు మనకి గొప్ప కృపను, గొప్ప ఆశీర్వాదం అనుగ్రహించాడు. ఆయన మనకి వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకి విరోధంగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని చేవరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించాడు. ఆ పత్రము తీసివేయబడ్డదంటే మన అపరాధములన్నిటి కూడా క్షమించబడ్డాయి. మనం ఉచితంగా నీతిమంతులుగా అయిపోయాము. మనం ఉచితంగా నీతిమంతులుగా అయిపోయాం. కాబట్టి యేసు క్రీస్తు పుట్టాడంటే నువ్వు ఉచితంగా నీతిమంతుడివే, నీతికి దాసుడివే. ఆయన నమ్మితే కేవలం నమ్ముట నీ వశమైతే నమ్మేవానికి సమస్తము సాధ్యము. విశ్వసించినట్లయితే అబ్రహాము దేవుని నమ్మెను, ఆదికాండం 15 ఉంటుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. నేను జార్జ్ ముల్లర్, నా పేరు జార్జ్ ముల్లర్ దేవుడిని నమ్మాడు, యేసయ్యను నమ్మాడు, అది ఆయనకు నీతిగా ఎంచబడ్డాడు. బిషప్ పీటర్ గారు యేసయ్యను నమ్మాడు, అది ఆయన నీతిగా ఎంచినాడు. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కొక్కరు మీ నేమ్ పట్టి మీరు ప్రార్థన చేసుకున్నట్లయితే మీరందరూ కూడా ఉచితంగా నీతిమంతులం అయిపోయాము. ఈ నీతిమంతులకి దేవుడు ఇచ్చే ఆశీర్వాదం చూసినట్లయితే, ఎవరైతే ఈ నీతిమంతులుగా మనకి ఆ ఆశీర్వాద ఫలం రావడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి ధర్మశాస్త్ర శాపము నుండి విమోచించి మనకి ఈ అబ్రహాం యొక్క ఆశీర్వచనం మనకి ఇచ్చినట్లు మనము చూడగలము. దీనికి వేరే మెసేజ్ ఉంది, కానీ మెసేజ్ అది చాలా లేట్ అయిపోద్ది, అందుకని నేను డైవర్ట్ అయిపోతున్నాను. ఏ విధంగా ఇచ్చినట్టు చూసినట్లయితే దేవుడు అబ్రహాం ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించినాడు. అబ్రహాం ఆశీర్వాదం చూసినట్లయితే గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనంలో ఈ విధంగా ఉంటుందండి. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు యేసుక్రీస్తు పొందిన ఆశీర్వచనము, అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్యజనులమైన మనకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. హల్లెలూయా అని చెప్పండి అందరూ. ఏంటి అబ్రహాము ఆశీర్వాదం అనేది చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 1-3 వచనాలు చూద్దామండి. ఆదికాండము 12వ అధ్యాయము 1-3 వచనాలు. యెహోవా నీవు లేచి నీ బంధువుల ఎదురండి
నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని నేను శపించెదను. భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదింపబడని అబ్రహాముతో అనగా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే నిన్ను హింసించు వారిని నేను హింసిస్తాను, నిన్ను దూషించు వారిని నేను దూషిస్తాను, భూలోకంలోని సమస్త వంశములని నీ యందు ఆశీర్వదింపబడుని. అంటే దేవుడు ఈ యొక్క ఆదాము అవ్వలను చేసుకున్న తర్వాత, సృష్టించిన తర్వాత అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాముకి మాట ఇచ్చినాడు, అబ్రహాముతో స్నేహితుడిగా ఆయన ప్రవర్తించినాడు. అబ్రహాముని ఎన్నుకొని చెప్పినప్పుడు ఆయన విధేయుడై చేసినాడు. ఆయన విధేయతను బట్టి అబ్రహాము ఆశీర్వదించినాడు, ఇస్సాకును ఆశీర్వదించినాడు, యాకోబును ఆశీర్వదించినాడు, తర్వాత యేషోబును ఆశీర్వదించినాడు, తర్వాత దావీదును ఆశీర్వదించినాడు, సొలొమోనును ఇవన్నీ ఆశీర్వాదం అనేది మన జీవితంలో వచ్చింది. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం వల్ల కేవలం పాపక్షమాపణ, వ్యాధి లేని, లేమి లేని జీవితం మాత్రమే కాదు, కానీ అబ్రహాము యొక్క ఆశీర్వాదము, ఈ నిబంధనను మన యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చిన. యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకానికి జీవించిన తర్వాత ఈ 3.5 సంవత్సరంలో అనేక అద్భుతాలు, సూచక క్రియలు చేస్తున్నాడు. ఈ అద్భుతాలు, సూచక క్రియలు ఎవరి జీవితంలో నెరవేరుతాయంటే ఎవరైతే ఆయన నామందు విశ్వాసించుతారో, ఎవరైతే అడుగుతారో వారందరూ కూడా ఆ కార్యాలు చేయడానికి మన దేవుడు మనకి కృపను అనుగ్రహించాడు. కనుక ఈ అబ్రహాము ఆశీర్వచనం మనకు రావాలనే ఉద్దేశంతో ఆయన మన కొరకు శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించినాడు. రెండవదిగా మనం చూస్తున్నాం. మొదటిదిగా ఏం చేశాడండి, ఆ పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని చేవ్రాతను తుడిచివేసినాడు. తర్వాత అబ్రహాముకు ఆశీర్వాదం మనకు రావాలని ఏం చేసినాడండి, మన నీతిమంతులుగా చేసినాడు. ఆశీర్వాదాన్ని కూడా మనకు అనుగ్రహించినాడు. ఈ ఆశీర్వాద ఫలం మన జీవితంలో రావాలంటే మనకి ఏం చేశాడంటే మనకు భాగ్యాన్ని కలిగించినాడు. ఈ 2025 సంవత్సరం డిసెంబర్ మాసము ఇంకా కొన్ని దినాలు ఉన్నాయి. ఈ కొద్ది దినాల్లో మన అందరము ఈ 2 వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థిస్తామండి. ఏదంటే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనం కూడా ఒకసారి చూద్దామండి. 18వ అధ్యాయము 18వ వచనము, ద్వితీయోపదేశ కాండము 18. 8:18 అనుకుంటాండి. 8:18 చూడండి. ఓకే, చదవండి మేడం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేవాడు ఆయనే. హల్లెలూయా. పాత నిబంధన కాలంలోనే దేవుడు సామర్థ్యము కలుగ చేయడానికి, భాగ్యము సంపాదించుకోవడానికి ఒక నిబంధనను అబ్రహాము ద్వారా ఇచ్చినాడు. ఆ అబ్రహాముకి ఇచ్చిన నిబంధనను క్రీస్తు యేసు ద్వారా నెరవేర్చడానికి క్రీస్తు మా కోసం శాపమై ఆయన మమ్మల్ని ధర్మశాస్త్ర శాపంలో తీసేసి మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా చేశాము. నీతిమంతులు ఏది అడిగినా ఇస్తారన్నావు కదా ప్రభా, ఇదిగో మేము క్లెయిమ్ చేస్తున్నాము. భాగ్యము సంపాదించుకొని భాగ్యం మాకు దయచేయండి. చదవండి ఒకసారి. కాగా నీ దేవుడైన యెహోవా అని మాట దగ్గర కాగా నీ దేవుడైన యేసయ్యను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపబడలేని. నేటి వలె అంటే నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. నేటి వలె ఈరోజు కూడా ఆయన నీ జీవితాల్లో భాగ్యము సంపాదించుకునే ఆ సామర్థ్యాన్ని కలిగజేవాడు ఆయనే. కానీ మనం ఏం చేయాలండి, డిసెంబర్ మాసం కొత్త సంవత్సరం వెళ్ళకముందు దేవా నా జీవితంలో ఆశీర్వాదం నాకు దయచేయండి. ఇన్ని నన్ను ఉచితంగా నీతిమంతులుగా చేసిన ప్రభా, నేను మాటికి నేను చిన్న పొరపాటు చేసినప్పుడల్లా నేను ఏమనుకుంటానంటే అయ్యో నా ప్రార్థన దేవుడు ఆలకించడు, నా ప్రార్థనకి ఇంకా సీన్ లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించడు, నేను పాపిని, దుమ్మును, ధూళిని, కుక్కను, పందిని ఈ విధంగా అనుకుంటున్నాను ప్రభా. కానీ నువ్వైతే ఆ పత్రాన్నే తీసివేసావు కదా ప్రభా, ఆ సిలువలో మేకులతో కొట్టావు కదా ప్రభా, ఆ నిబంధన నాకు ఇచ్చిన ప్రభా, అబ్రహాము యొక్క ఆశీర్వాదం నాకు ఇచ్చిన ప్రభా, వాక్యం అర్థం చేసుకుని శక్తిని బలం నాకు ఇవి ప్రభా, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయడం అని అడిగితే దేవుడు తప్పకుండా మన జీవితంలో అటువంటి గొప్ప కృపను మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఇంకొక వచనం చూద్దామండి. మనము మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 10వ వచనము. మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 10వ వచనం, ఆఖరి వచనం అండి. ఆఖరికి 2 వచనాలతో అయిపోతుంది. మొదటి దినవృత్తాంతంలో అంటే పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి ప్రార్థన చేసినాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు దానికి ఏం చేసినాడు, ప్రార్థన చేసిన వెంటనే దేవుడు సమాధానం ఇచ్చినాడు. ఎటువంటి సమాధానం ఇచ్చినాడు మనం చూసినట్లయితే చదవండి అమ్మా.
ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నేను తప్పించుము అను ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసిన. హల్లెలూయా. పాత నిబంధన కాలంలోనే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదండి. 10 ఆజ్ఞలు పాటించాలి, 633 సభాజ్ఞలు పాటించాలి. ఆ సమయంలోనే ఇక్కడ ఎబ్బేజు ప్రార్థన చేశాడు. ఏమంటండి, ఎబ్బేజు ఎలాగా ప్రార్థించ అతను పుట్టు పూర్వోత్తరాలు చూసినట్లయితే, మొదటిగా ఇంకా ముందు వచ్చిన చూసినట్లయితే, ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అనే పేరు పెట్టాను. ఎబ్బేజు అనే పదానికి అర్థం అంటే వేదన అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఎబ్బేజు ఇశ్రాయేలులో దేవుని గురించిన పాత నిబంధన కాలంలో అంత సీరియస్ కండిషన్లో ఉన్న దేవుడు, అంత కోపంగా ఉన్న దేవుడు, అంత ఉన్న దేవుడు అక్కడ కూడా ఎంతో ప్రేమామయుడు. కాబట్టి అతనిలో ఉన్న రెండో కోణము, అతను కూడా పాత నిబంధనలో కూడా దేవుడు ప్రేమామయుడు. కాబట్టి అతను కొత్త నిబంధనలో యేసుగా వచ్చినప్పుడు కూడా ఆ ప్రేమను మన మధ్యలో కనిపరిచినాడు. ఎటువంటి ప్రేమామయుడు చూసినట్లయితే, ఇశ్రాయేలుల దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి ఏ కీడు రాకుండా నన్ను దానిలో తప్పించమని ప్రార్థింపగా, దేవుడు అతడు, అక్కడ అతడు అన్న దగ్గర నేను జార్జి ముల్లర్ అని పెట్టుకుంటాను, మీరు అందరూ మీ పేర్లు పెట్టుకుని ప్రార్థించండి. జార్జి ముల్లర్ మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. అక్కడ ఎక్కడన్నా ఎబ్బేజుతో నువ్వు తప్పు చేసినావు, మీ అమ్మ నీకు కష్టం నష్టం ఎందుకు వచ్చింది, మీ అమ్మ పొరపాట్లను బట్టి ఎందుకు వచ్చింది, నీకు వేదన, మీ అమ్మకి వేదన కలిగింది, నీకు ఇటు స్థితి వచ్చింది, నువ్వు దుర్మార్గుడు దుష్టుడు, నేను నీకు ఇవ్వనని అన్నాడా? ఇవ్వను అనలే. పాత నిబంధనలోనే ఇచ్చినాడు దేవుడు. పాత నిబంధనలోనే అక్కడ మీకు ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 18వ వచనంలో భాగ్యము సంపాదించుకుంటకు సామర్థ్యం కలుగజేవాడు ఆయనే. ఈ విధంగా ఎబ్బేజు పాత నిబంధన కాలంలోని ఎబ్బేజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించిన దేవుడు ఇప్పుడు నీ కొరకు నా కొరకు కుమారుడిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు తన సెలవులో తన ప్రాణం పెట్టి ఆ చేతి వ్రాతను తీసివేసి మనందరికీ ఆయన పుట్టుట ద్వారా మన పాపక్షమాపణ ఉచితంగా అనుగ్రహించి, వ్యాధి లేని జీవితము లేమి లేని జీవితం అనుగ్రహించి, నీవు నిన్న నేడు నిరంతరము నీతిమంతుడివి అని చెప్పిన దేవుడికి ప్రార్థన చేస్తే నీ మన వాళ్ళకి ఇచ్చినా, నువ్వు ఈ సమయంలో, ఈ కాలంలో, ఈ దినంలో నేటి వలె భాగ్యం సంపాదించుకోవాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఈ డిసెంబర్ మాసము ముగిసేలోగా మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవా, నేను ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నం సాయంత్రం, లేకపోతే ఉదయము సాయంత్రం కంపల్సరీగా నేను బైబిల్ మార్నింగ్ చదువుతాను, ఈవినింగ్ చదువుతాను, నా సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాను. ఈ 2 వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాను. అది ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం వాగ్దానము నేను అడుగుతాను ప్రభా. అదేవిధంగా ఈ యొక్క దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనం కూడా నేను అడుగుతాను ప్రభా అని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప విడుదలను, గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుకున్నాడు. ఆఖరిగా చూసినట్లయితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. వారు వధింపబడిన జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును గొప్ప స్వరముతో చెప్పుచుండేది. హల్లెలూయా. దేవుడు మనకి ఈ యొక్క రక్షణతో పాటు ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించాడు. దయచేసి నేను ఈ వర్డ్స్ని చెప్తాను, మీరు అందరూ కూడా నాతో పాటు చెప్పాలని కోరుకుంటున్నాను. చెప్పండి. నజరేయుడైన యేసు నామములో గొర్రెపిల్ల రక్తం అనగా యేసు రక్తం ద్వారా అనగా యేసు సిలువలో విధేయత ద్వారా ముగించిన ఆ గొప్ప పనిని మేమందరము నమ్మాము. నమ్మి విశ్వసించిన మాకు ఉచితంగా పాపక్షమాపణ, వ్యాధి లేని, లేమి లేని, మరణము లేని నిత్య జీవమును మాత్రమే గాక ఈ లోకములో జీవిస్తున్న కాలంలో మాకు అనగా సంఘంకు అనగా నాకు శక్తిని, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతను, మహిమను ఇచ్చి నిత్యము
స్తోత్రం చెల్లించే గొప్ప కృపను మరియు నీ బిడ్డలమైన మాకు ప్రస్తుత రాజ్యాధికారమును లాక్కొనే అధికారమును దాని మర్మమును ప్రస్తుత కృపాయుగములో తెలుసుకొనే అత్యంత కృపను సంఘముకు అనగా నాకు అనుగ్రహించినందులకు వందనములు. హల్లెలూయా. ఈరోజు మనము క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మనం యేసుక్రీస్తు యొక్క బర్త్డే గురించిన కొన్ని విషయాలు తెలుసుకున్నాము. దేవుని యొక్క క్రీస్తు ఈ లోకానికి రావడం ద్వారా ఆయనకి ఇచ్చిన రక్షణలోని ఫ్రీడమ్ మనకు నిజమైన స్వాతంత్ర్యాన్ని మనకు అనుగ్రహించినాడు. ఆ నిజమైన స్వాతంత్రం ఏంటంటే మన పాప క్షమాపణ ఇవ్వడం మాత్రమే కాదు, కానీ మన దోషములను ఆయన ఎత్తి చూపటం లేదు. కనుక మనం ఈ వాక్యం చదువుతున్నప్పుడు మన పరిశుద్ధాత్మను అడిగి, దేవా వాక్యం ఎలాగుంది కదా ప్రభా, నేను ఎలాగెళ్తున్నాను ప్రభా, నేను కరెక్ట్గా వెళ్ళేటట్టు సాయం చేయండి ప్రభా అని మనలో మనం పరీక్ష చేసుకుంటూ నడుచుకుంటూ ముందంజ వెళ్ళినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కృపను మనకి ఇవ్వాలని కోరుకుంటాడు. ఆఖరిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం కూడా చూద్దామండి. తర్వాత ఇంకా ఉంటుంది, ఇంకా వచనంలో ఇంకేముంటుందంటే దేవుని వాగ్దానములు ఎన్ని అని అది కూడా చెప్తానండి. 2 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. అదే రాసి ఉంటుందండి 2 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనంలో దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అంటే ఈ బైబిల్లో రాయబడిన వాగ్దానాలు ఎన్ని అయినను క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు నామములో మనం అడిగి ఈ వాగ్దానాలన్నింటినీ మనం అడిగితే దేవుడు తప్పకుండా మనకి నజరేయుడైన యేసు నామంలో నాకు వాగ్దానం ఇవ్వండి, భాగ్యం సంపాదించుకునే భాగ్యం నాకు తెచ్చండి. ఎబ్బేజు వలె నేను ప్రార్థన చేస్తాను ప్రభా. నాకు ఎటువంటి ప్రార్థన అంటే నిశ్చయముగా నన్ను దీవించి నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి, అని సరిహద్దులు విశాలపరచడం అంటే సరిహద్దులు విశాలపరిచే దేవుడు మన ఆశీర్వదించి ఇళ్ళు పొలాలు అన్ని ఇచ్చిన తర్వాత, ఇది ఆశీర్వదించిన తర్వాత సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండదు దయచేసి అంటే చుట్టూ కూడా నువ్వు కాపుదల ఉండగా ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అటువంటి ప్రార్థన మనం ఎత్తిపట్టి ప్రార్థించినట్లయితే ఆ వాగ్దానాలని యేసు నామములో అడిగినట్లయితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుడు 2025 సంవత్సరంలో గ్లోబల్ రెస్టరేషన్ అనేది మీ జీవితంలో ఇవ్వాలని కోరుకున్నాడు. ఈ గొప్ప గ్లోబల్ రెస్టరేషన్లో దేవా నా జీవితంలో ఈ 2 వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చబడి నేను 2026 సంవత్సరంలోకి వెళ్ళాలి ప్రభా. అటువంటి గొప్ప ఆధిక్యత గొప్ప కృపణకి ఇమ్మని మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మనకి అనుగ్రహిస్తాడు. ఇంకా చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలో యేసుక్రీస్తు మాటలు చెప్తాడు, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మనం దేవుని కొరకు గొప్ప కార్యములు, యేసయ్య చేసిన కార్యముల కంటే గొప్ప కార్యములు చేయాలని మనలో ఆ ఆకాంక్ష, ఆ అభిలాష, ఆ విజన్ అనేది కలిగి ఉండాలి. ఎందుకంటే విజన్ మనం ఆ దర్శనం మనం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా చేస్తాము. ఎందుకంటే ఆ దర్శనం కలిగిన 12 మంది శిష్యులు చేసినారు, ఆ తర్వాత 120 మంది శిష్యులు చేసినారు, ఈ దినాలు అనేక మంది భక్తులు చేస్తున్నారు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవుడు ఎల్లప్పుడూ అద్భుత కార్యాలు సూచక క్రియలు చేయవాడు. ఆయన మనము 136 కీర్తనలు చూసినట్లయితే హిజ్ మెర్సీ ఎండ్యూరత్ ఫర్ ఎవర్, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఆ కృపలో మనం ఎదగబడటానికి కోసము, ఆ కృపలో ఎదగటానికి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు నా యొక్క గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడు. మొదటిగా మనకి హిజ్ ఫెయిత్, ఆయన విశ్వాసాన్ని ఈత మనకు అనుగ్రహించినాడు, ఆయన ప్రేమను మనకు అనుగ్రహించినాడు, ఆయన రక్షణ మనకు అనుగ్రహించినాడు. మనం ఈ గొప్ప రక్షణను పొందుకున్న మన జీవితాల్లో దేవుడు మన జీవితంలో గొప్ప కుమారుడిగా ఈ లోకానికి వచ్చినాడు. నీ కొరకు నా కొరకు నా ప్రాణాన్ని ఇచ్చినాడు, గొప్ప ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించినాడు. ఈ ఆశీర్వాదాన్ని మనం మాత్రమే కాదు, కానీ ఈ గొప్ప రక్షణను, ఈ గొప్ప త్యాగాన్ని, గొప్ప బలిని, ఈ గొప్ప పుట్టుకను మనము నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలాగ తప్పించుకుంటామో మనలో మనము పరీక్ష చేసుకొని మన జీవితాన్ని, మన కృపను, దేవుడు మనకిచ్చిన కృపను మనము వ్యర్థం చేయకుండా ఉన్నట్లయితే క్రిస్మస్ యొక్క అర్థం అనేది మన జీవితంలో ఎప్పుడు కూడా ఉంటుంది, మరి ఇప్పుడు ఉంటుంది. కాబట్టి ఆ క్రిస్మస్ను మనము మన జీవితాల్లో అన్వయించుకొనచ్చు, మనము మన జీవన విధానాన్ని కొనసాగించుకుందాము. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదము దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించను కాక. మీ అందరికీ మరి ఒకసారి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను చెప్పిన విధంగా ఈ యొక్క
ఇంకా కొన్ని దినాల్లోనే 2025 సంవత్సరం ముగియడానికి ఈ వాగ్దానాలను యేసునామములో ఎత్తిపెట్టి ప్రార్థించినట్లయితే దేవుడు మీ జీవితాల్లో గొప్ప కృపను గొప్ప ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకున్నాడు. అటువంటి గొప్ప కృప గొప్ప ఆశీర్వాదము దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ఈ సమయం అనుగ్రహించిన బిషప్ పీటర్ గారికి, ఆనంద్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అద్భుతమైన వర్తమానం అందించారు దైవజనుల వారు. ప్రత్యేకంగా ఒకసారి చప్పట్లు కొట్టి